శుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, మన పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చూసుకుందాం. కొత్త నిబంధన గ్రంథము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 221 పేజీ, 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ మాటను చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. సరిపోదండి. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, సహజంగా క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ ఏంటంటే, నేను ఒక రోజున దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, లేదా ప్రవేశిస్తాను, లేకపోతే నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నేను నీతిమంతుడిగా ఉండాలి, దేవుడు సన్నిధికి వెళ్తే దేవుని వాక్యం వింటే నా జీవితం మారిద్ది, ఎంతోమంది జీవితాల్లో మేలు చేసిన దేవుడు నా జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు, లేదా నేను ప్రార్థన చేస్తే నా భర్త మారుతాడు, నా భార్య మారిద్ది, నా బిడ్డలు మారుతారు, నాకు మేలు జరిగిద్ది అన్న ఒక ఆశ, ఒక నిరీక్షణ అన్నది దేవుడు బిడ్డలైన వారికి అందరికి ఉండిద్ది. ఆ నిరీక్షణతోనే దేవుని సన్నిధికి వస్తారు. ఆ నిరీక్షణతోనే ఏం చేస్తారు? దేవుని సన్నిధానానికి వస్తారు. అయితే ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మన నిరీక్షణ, మన ఆశ నెరవేరాలంటే దానికి తగినట్లుగా మన క్రైస్తవ జీవితంలో కొన్ని మార్పులు తీసుకొని రావాలి. మనం గనక మార్పులు తీసుకొని మన జీవితంలో మనం అప్లై చేసుకోకపోతే ఎంతకాలం అయినా మన ఆశలాగానే ఉండిద్ది, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఎంతకాలమైనా మన జీవితాల్లో ఎదుగుదల అన్నది, మార్పు అన్నది చూడలేం. ఎదుగుదల అన్నది, మార్పు అన్నది చూడలేం. ప్రియమైన దేవుని దేవుని బిడ్డలు, ఎక్కడ అప్పుడు అన్న మాట కనపడుద్ది. చదవండి ఆ మాటలో. అప్పుడు ఎప్పుడంట? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. వినబడుతుందా? చివరి వారికి వినబడుతుందా? నా మాట వినబడుతుందా? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఏం చేసిందంట? పవిత్రులుగా చేసిదంట. ఎవరు అంటే యేసు రక్తము. ఎవరు? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడు అంటే మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనం కూడా వెలుగులో నడిచినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు మనల్ని దేవుడు పవిత్రులుగా చేస్తాడు. ఆయన రక్తము మనల్ని ఏం చేసిద్దంటే పరిశుద్ధులుగా చేసిద్ది. ఏ పాపమైతే ఉందో ఆ పాపము నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దీని గురించి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు యేసుప్రభువుని నమ్ముకుని ఎంతకాలం అయిందో నాకు తెలియదు, కానీ ప్రభువుని ఎరిగి ఎంతకాలం అయిందో నాకు తెలియదు, కానీ ఒకసారి నా వైపు చూడండి.
ఇంకా మీకు ఇంకా దేవునితో సహవాసం రాలేదు అంటే సాతానుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, లేకపోతే నన్ను మోసం చేస్తున్నాడు అని అర్థం. నేను చచ్చిపోతే పరలోకం వెళ్తాను అన్న నిరీక్షణ నీకు లేదా అంటే సాతాన్ని ఎన్నో మోసం చేస్తున్నాడు. ఎందుకనంటే సహజంగా మన భాషలో చెప్పాలంటే కుండలో కూడు కుండలోనే ఉండాలి, మా పిల్లోడు మాత్రం ఎట్లా ఉండాలి, దుడ్డులాగా ఉండాలంటే అది అవకాశమైన పని అంటే కాదు. తిండిని బట్టే బిడ్డ పుష్టిగా ఉండగలడు. దేని బట్టి బిడ్డ? నా భాష అర్థమవుతుందా దాస్ గారు? అర్థమవుతుందండి? దేన్ని బట్టి పుష్టిగా ఉండగలడు? తిండిని బట్టి బిడ్డ ఎలా ఉండగలడు? పుష్టిగా ఉండగలుగుతాడు. లేకపోతే పుష్టిగా ఉండే అవకాశం అన్నదే లేదు. నీకు పరిశుద్ధుడిగా ఉండాలని ఉంది, లేకపోతే దేవుడు మాట్లాడాలని ఆశ ఉంది, చాలా సంతోషమైన విషయమే. పరలోక రాజ్యం చేరాలని ఆశ, నీ కుటుంబం అంతా మారాలని ఆశ నీకు ఉంది. అయితే నీ జీవితాల్లో ఈ వాక్యం చెప్పినట్టుగా మనం సాగపోతే మాత్రం ఇది సాధ్యమైన విషయం కాదు. ఆదివారం వచ్చి 8ంటికి ప్రార్థన అయితే 9ంటికి వచ్చి 9:30 పాస్టర్ గారు వస్తే 10:30 వరకు, 10:30 కాంచి టైం చూసుకుంటా ఎట్టబట్టి 11ంటికి వదిలేస్తే వెళ్ళిపోయినంత మాత్రాన నీకు ఉపయోగం ఉండదు. నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా పరలోకం వెళ్ళలేవు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత యథారాజా అన్నట్టుగా నువ్వు జీవించి ఏంటి దేవునితో సహవాసం లేకుండా ఉంటే, ఒకప్పుడు మన దేవుడిని ఎరక్కుండా బతికాం కదా, క్రైస్తవ్యం లేనప్పుడు దేవుడు లేకుండా బతికాం కదా, అలాగే ఉంటుంది ఈ జీవితం కూడా. కాకపోతే అప్పుడేదో మంగళవారము శనివారము ఏదో అవకాశం ఉంటే అప్పుడు ఉపవాసాలు ఉండేవాళ్ళు అండి. ఇప్పుడంటే కాదు. యేసుప్రభు మంచి దేవుడు కాబట్టి ఇప్పుడంటే ఉపవాసాలు కాదు. అయితే జరిగిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని పెట్టారా, జరిగిన విషయం ఏంటంటే అప్పుడేదో సాధ్యమైంది, అట్లా వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంటాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంటాం. నేను ఒక చిన్న ఉపమానం చెబుతాను మీకు. ఒక తోటలో కొంత ఒక సహోదరుడికి ఒక చిన్న హ్యాబిట్ ఉందంట. ఆ హ్యాబిట్ ఏంటంటే, అలవాటు ఏంటంటే, అతడు పావురాలు పెంచుకునేవాడు. ఏం పెంచుకునేవాడు? కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని, అలాగే గొర్రెల్ని కూడా పెంచేవాడంట. ఓ సందర్భం వచ్చినప్పుడు ఒక సహోదరుడు వచ్చి ఆయనతో మాట్లాడంట. ఏమయ్యా, నీ నోటప్పుడు ఎప్పుడు చూసినా కైనీ వాసన ఉండేది, నోరు తెలిస్తే బూత్ మాటలు మాట్లాడేవాడివి, ఎప్పుడు చూసినా నీ జీవితం ఎలా ఉందంటే, నీ బ్రతికి ఎలా ఉండేదంటే, ఎప్పుడు చూసినా నీ పరిస్థితి ఎదుటి వారిని నీ ప్రవర్తన బాధ పెట్టేలాగానే ఉండేది. ఎలా ఉండేది తన ప్రవర్తన? ఎదుటి వారిని బాధ పెట్టేలాగానే తన ప్రవర్తన ఉండేది. అయితే అతనితో చెప్పిన మాట ఏంటంటే, కానీ ఇప్పుడు నీ మాటలు మారినాయి, తాగుడు వాసన నీ దగ్గర లేదు, కైనీ వాసన నీ దగ్గర లేదు, మంచి మాటలు ఉన్నాయి, మంచి ప్రవర్తన ఉంది, మంచి వస్త్రధారణ ఉంది. ఎలా మారావు నాకేం అర్థం కావట్లేదు అయ్యా. కొండ మీద కోతినేం దింపొచ్చు కానీ ఒక బుద్ధిని ఎవరో మార్చలేవంటే ఆయన నవ్వాడంట. నవ్వి, అయ్యా నువ్వు ఒక విషయాన్ని గమనించావంటే అతడు ఒక 2 జంతువులను పెంచుతున్నాడంట. ఒకటేమో తెల్లది, ఒకటేమో నల్లది. ఎప్పుడు ఈ నల్లది యాక్టివ్గా ఉండేది అంటే అవునంటే, తెల్లది ఎలా ఉండేదంటే ఎప్పుడు కాసేపు నడిచి పడుకునేది. ఏంటి ఆయనకి ఏంటంటే ఎప్పుడు ఆ గొర్రెలనైనా కుక్కలనైనా అలా పెంచేవాడు. సరే, ఆ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే, అయ్యా ఈ తెల్ల కుక్క యాక్టివ్గా ఉంది, ఆ నల్ల కుక్క నీరసంగా ఉంది అంటే ఈయన ఏం చెప్పాడంటే, ఆ నల్ల కుక్కకి ఫుడ్ తగ్గించి ఈ తెల్ల కుక్కకి ఫుడ్ పెంచానయ్యా అన్నాడంట. ఆహారం పెంచాను, కేర్ తీసుకున్నాను, టైం టు టైం పెట్టడం, దాని విషయంలో శ్రద్ధ చూపించాను, అందుకని ఆ పరిస్థితికి వచ్చిందన్నాడంట. అతను అన్నాడంట, అంత శ్రద్ధ చూపిస్తే ఏదైనా సరే తిండిని బట్టి పుష్టి వచ్చింది, తిండిని బట్టి మనిషి బలంగా ఉంటాడు, అంత జాగ్రత్త చూస్తే ఏదైనా లైన్లోకి వచ్చింది అని చెప్పాడంట. అందుకనే అంత తెల్లగా ఉందంటే అని చెప్పాడంట.
అందుకని ఈ మనిషి దగ్గర తాగుడు వాసన లేదు, అందుకని ఈ మనిషి దగ్గర కైని వాసన లేదు, అందుకని మునుగొడ్లు పోయి మంచి బట్టలు వచ్చినాయి, అందుకని బూతులు పోయినాయి అన్నాడంట. ఏమైందంటే ఇంతవరకు నేను క్రైస్తవుడినే కానీ ఎప్పుడు సినిమా పాటలు వినేవాడిని, క్రైస్తవుడినే కానీ ఎప్పుడు దేవుడి బిడ్డలతో సహవాసం కాకుండా లోకస్తులతో సహవాసం చేసేవాడిని, అన్ని జనులలో మాటలు కలిపేసేవాడిని, అన్ని జనులు ప్రకారం జీవించేవాడిని, వాళ్ళు పాముల్లో పాము చేపల్లో చేపలాగా తిరిగేశాను. నేను వాక్యాన్ని ఎప్పుడు చదివేవాడిని కాదు, ఉదయకాలం వేసి పాటలు పాడేవాడిని కాదు, ఇష్టానుసారంగా నా జీవితం ఉండేవాడు. ఆదివారం మాత్రం మందిరానికి మాత్రం వెళ్ళేవాడిని. ఎంత బలవంతుడిగైనా ఆదివారం దమ్ బిర్యానీ పెట్టి వారం రోజులు ఏం పెట్టలేదు అనుకో, మళ్ళీ శనివారం వచ్చేలాగా ఎలా ఉంటాడంటే ఒక బకెట్ నీళ్ళు బాత్రూంలో పెట్టండి నీరసం ఉందండి అంటాడు. ఏమంటాడు? ఎందుకనంటే శరీరానికి సంబంధించిన ప్రోటీన్స్ లేవు, అంటే ఆహారం అతనికి అందలా. ఈ రోజున బుధవారం శనివారం రాని వారి పరిస్థితి అలాగే ఉండిద్ది. మీకు పనికిరాని పనుల కోసం అయితే నేను క్షమించండి, నేను తప్పు చెప్పాను, అది లాభం వచ్చే పని అని మీరు అనుకుంటున్నారు. బుధవారం శనివారం లాభం వచ్చే పనులు, చర్చికి వచ్చే పని లాభం వచ్చే పని అనుకుంటలా, చర్చికి వచ్చే పని లాభం వచ్చే పని అనుకుంటలా, గృహకోటాల లాభం వచ్చే పని అనుకుంటలా. భూ సంబంధమైన వనరులు అయితే 4 రాళ్ళు వెనకేసుకుంటాం, లేకపోతే పిల్లలకు ఉపయోగపడుద్ది, అవసరానికి ఉపయోగపడుద్ది అనుకుంటున్నాం మనం. ఇది లాభం వచ్చే పని అనుకోకపోవటం వల్ల, అది లాభం వచ్చే పని అనుకోవటం వల్ల దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఆదివారం వచ్చి కాసేపు కూర్చుంటున్నాం. ఎక్కడున్నావు అంటే నిజంగా చెబుతున్నాను పిల్లలు, మనం చచ్చిపోతే ఎవరు ఆడవరు, ఎవరికి ఉపయోగపడ్డాం మనం? ఒక చార్లీస్, ఏం పేరు ఆయన పేరు, చార్లీస్ కిర్క్ అనే ఒక వ్యక్తుడు ఉన్నాడు. తుపాకుతో కాల్ చేశారు అమెరికాలో, అస్సాక్షి అయిపోయాడు పాపం. అసలు ఎంతమంది అల్లాడిపోతున్నారు యవనస్తులు. ఎందుకని? అసలు ఎప్పుడు ఆదివారం వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడా ఏంటి పిల్లరా? ఎప్పుడు ఆత్మకు ఫుడ్ పెట్టేవాడు. దేనికి? ఈయన చెప్పాడంట, అయ్యా నేను ఆదివారం వెళ్ళటమే కాదు, నా బతికి ఎలా మారిందంటే ఉదయం లేవటమే దేవుడు పాటలు వినేవాడిని, ఉదయం లేవటమే ఈ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నోరు పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన చేసుకునేవాడిని, రోజుకు ఒక వాక్యం అనేది వినేవాడిని, రోజు వాక్యం చదివేవాడిని, ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడ మిస్ అవ్వకుండా వెళ్ళేవాడిని. ఇదిగో కొద్ది రోజుల్లోనే ఈ యొక్క తెల్ల కుక్క నల్ల కుక్క కన్నా బాగా ఆరోగ్యంగా ఉండి గంతులేసినట్టుగా ఈ శరీర సంబంధమైన సాతానని నలుపు అనే ఈ యొక్క ఆత్మ బలహీనమైపోయి, ఇదిగో దేవుడిచ్చిన ఆత్మ బలపడింది. ఏమిచ్చిన ఆత్మ బలపడింది? దేవుడిచ్చిన ఆత్మ బలపడింది. అందుకని బూతులు మానగలిగాను, అందుకని కైని పడేసేయగలిగాను, పాపాన్ని పెంటలాగా చూడగలిగాను. అందుకని నేను నా యొక్క జీవితంలో చక్కగా నేను పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాను, దేవునితో సహవాసం చేశాను. అప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే యేసు రక్తము 10 పాపముల నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా, అదేనమ్మా అక్కడ చదివింది, మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఎవరితో? దేవునితో. అప్పుడు ఏం జరిగింది? యేసు రక్తము పాపము నుండి విడిపించి, ఖైనీ నుండి విడిపించి, ముందు నుంచి విడిపించి, బూతుల నుంచి విడిపించి, చెడ్డ చూపుల నుంచి విడిపించి, చెడ్డ తలంపుల నుంచి విడిపించి, ఏది లాభకరమైందో అని అక్షయమైన పరలోక రాజ్యం వైపు చూసి దేవుని కృపను బట్టి దేవుడి యొక్క రక్తంతో అతను శుద్ధి చేయబడి పరిశుద్ధులుగా మార్చబడటం జరిగింది. ఎవరితో సహవాసం చేయడం వల్ల? ఎవరితో సహవాసం చేయడం వల్ల? దేవునితో సహవాసం చేయడం వల్ల. నేను చెబుతున్నా, ఇప్పటి నుంచి 100 సంవత్సరాలు మీరు బతికారనుకున్నాం. ఆమె చెప్పండి. కానీ మీరు గనక సాయంత్రం నుంచి రేపటి నుంచి మీరు దేవునితో సహవాసం లేకుండా బ్రతికితే మీ జీవితంలో మార్పే ఉండదు పిల్లరా. పరిశుద్ధపరచబడి అన్న విధానంలోకి రాలేవు. నువ్వు పెట్టేది నల్ల కుక్కకి ఆహారం పెడుతున్నావు, తెల్లదానికి కాదు. ఎప్పుడు సినిమా పాటలు వింటున్నావు,
ఎప్పుడు వ్యర్థమైన మాటలు వింటున్నావు, ఎప్పుడు లోకానుసారమైన ఆ జీవితంలో జీవిస్తున్నావు. ఒక్క మాట, ఎవరికైనా మంచిగానే ఉండాలి ఆశుడి పిల్లలు. అందుకని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అవునా కదా? అవునా కదండి? ఇశ్రాయేలు ప్రజలు కానాను వైపు నడుస్తున్నారు, కానీ వారి మైండ్ అంతా ఐగుప్తు మీద ఉందంట. వాళ్ళు హృదయంలోంచి తీయడానికి అంత టైం పట్టిందంట. మనకి ఏమనుకున్నామంటే ఇకలోకమే శాశ్వతం అనుకుని భ్రమ పెడతాడు అబద్ధికుడు. ఆడి పేరేం పేరు? బైబిల్లో మనం మన 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చెప్పాడు. ఆడు అబద్ధికుడు, వాడు వాక్యాన్ని నమ్మకుండా వాక్యం ఇది కాదు అన్నట్టుగా చెబుతాడంట. దేవుడి మాట సందేహం కలిగేలాగా చేస్తాడు. ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా ఏది ముఖ్యమైందో. దానియేలు గారు ఒక్కలు గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసి దేవుడు పనిచేశాడు. ఎల్ఎఫ్ దానియేలు గారు ఎంతమందికి ఉపయోగపడ్డారు ఆయన? ఏంటి మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? అమ్మా, దేవుడి సన్నిధే ముఖ్యం. దేవుడు ఉండటం వల్ల ఇదిగో నేను బాగున్నాను, మీ నాన్న బాగున్నాడు, మన కుటుంబం బాగుంది, ఈరోజు సంతోషంగా ఉన్నాం. దేవుడి కన్నా ఏది ఎక్కువ కాదమ్మా, అయ్యా దేవుడి కన్నా ఏది ఎక్కువ కాదు అని చెప్పగలుగుతున్నావా? లోకస్తులతో పోటీ పడుతున్నావా మనం? మన వాళ్ళు చెబుతూ ఉంటారు, గట్టి మేస్తే చేలే మేసిద్దా, సామెతుడు మాట. ఏంటి, మనం ఆసక్తి చూపిస్తే ఈరోజు కొంతమంది చూస్తే పిల్లలే ముందు చేస్తున్నారు దేవుడి కృపను బట్టి. ఏంటి ఇక్కడ దేవుని మాటల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అపోస్తలుల కార్యం తీయండి ఒకసారి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం. దయచేసి దేవుని వాక్యం చూడండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ మాట చదువుతారా? మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అప్పుడు అని ఉంది అక్కడ. తర్వాత ఏమనుంది అప్పుడు చెప్పండి. అప్పుడు మరియు అనేక మహత్కార్యములను అపోస్తుల ద్వారా ఏం చేశారంట? ఎవరి ద్వారా జరిగినాయి అంట? ఎప్పుడు జరిగినాయి అంట? చెప్పండి. అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయుట యందును. వీరు ఎవరు? ఇలా చేసిన వారు ఎవరు తెలిస్తే చెప్పండి. అపోస్తులు కాకముందు ఎవరు? అపోస్తులు కాకముందు శిష్యులు, శిష్యులు కాకముందు జాలర్లు. జాలర్ అనే బదులు ఇంక కొంతమంది కలిశారు కాబట్టి పాపంలో ఉన్నవారు, అబద్ధాలు ఆడినవారు, సిలువలో యేసుప్రభుని పట్టుకొని చంపే ముందు కూడా అబద్ధాలు, యేసుప్రభు వారు ఎవరు అని ఎరగను అని బొంకిన వారు, ప్రార్థన చేయమంటే నిద్రపోయిన వాళ్ళు. ఏం చేయమంటే నిద్రపోయారు అంతేనండి. నేను వేరే లక్షణం చెప్తున్నాను. అలా తక్కువ చేసి మాట్లాడాలని కాదు, మామూలుగా మనకు అర్థమైద్దని చెబుతున్నాను. నాకు అలా ఇష్టం ఉంటుంది అన్నమాట. ఎవరినైనా అబ్రాహం అని అనలేను, అబ్రాహం గారు అంటాను, ఇసాక్ గారు, యాకోబు గారు. ఎందుకంటే ఎవరి ఇష్టం అదనుకో. ఏంటి, అవునా కదండి? సహజంగా ఇప్పుడు నేనున్నాను, ఏంటి మా పాస్టర్ గారు లేదా దానియేలు గారు అంటారా? మా దానియేలు గాడు అంటారా? చెప్పండి. బైబిల్లో అయితే అబ్రాహం, ఇస్సాక్ అంటారా మీరు? ఏంటి ఆ యువన ఎవరు? ఏ యువన అంట? నిద్రపోయాడు చూడు ఆ యువన. ఆ ఎవరో మన తమ్ముడా, అన్నయ్య? ఏంటి ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా,
ఎవరు వీళ్ళు అంటే ప్రార్థన చేయమంటే కునికి నిద్రపోయిన వాళ్ళు, పామర్లు, పాపలు ఉన్నవారే. దేవుడితో సహవాసం చేశారు, దేవుడు మాటలు విన్నారు. 1వ అధ్యాయం 14 వచనం అయితే ఎడతెగక ప్రార్థన, వారందరూ ఏక మనసుతో కలిసి సహవాసం కలిసి స్త్రీలను వీళ్ళందరూ కలిసి మేడగదిలో ఉండి మొరపెడతారు. ఈ అపొస్తలులు 2:2 ఉండిద్ది. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది, దేవుని శక్తి వారి మధ్యకి వచ్చింది. నిన్న మన సహోదరులు ఎవరో అన్నారంట, అమ్మ మేము 21 రోజులు ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు ఇదే మేలు చేశాడు, మరలా 21 రోజులు ప్రార్థన పెట్టండి అమ్మా అని అడుగుతున్నారంట. ఎన్ని రోజులు ప్రార్థన ఏంటి? మనం దేవుడితో సహవాసం చేసినప్పుడు, లేకపోతే దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు, లేకపోతే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, లేదా గొలుసు ప్రార్థన చేసినప్పుడు, సంఘంలో ఎవరికన్నా ఆపరేషన్ జరుగుతుంది అన్నప్పుడు, లేకపోతే ఎవరన్నా ప్రమాదంలో ఉన్నారన్నప్పుడు, మనం సంఘం అంతా కలిసి మొరబెట్టినప్పుడు దేవుడు ఎన్నో అపాయాలు తప్పించాడు. ఎన్నో అపాయాలను దేవుడు తప్పించాడు. కీడు వచ్చినట్టుగా వచ్చి దానికన్నా దేవుడు 1000 రెట్లు మేలు మనకి చేశాడు. పిల్లలు 1000 రెట్లు ఆత్మ సంబంధమైన మేలు ఎన్నో మనము చూసాము. ఆయనతో సహవాసం చేస్తే ఆయన స్వభావం మనకు వచ్చింది, ఆయన మనస్సు మనకు అర్థమైద్ది, ఆయన ఉద్దేశాలు మనకు అర్థమైద్ది, మన స్థితి మనకు అర్థమైద్ది. చూస్తా కంపం మీద ఎవరు కాలేరు, చూస్తా డైనేజీలు ఎవరు కాలేరు. నీకు సత్యం అర్థమైతే ప్రాణం పోయిన నోటప్పుడు అబద్ధం ఆటకు ఇష్టపడవు. నీకు దేవునితో సహవాసం అర్థమయ్యి, దేవుడి ప్రేమ అర్థమయ్యి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అన్న విషయం నీకు తెలిస్తే నీ జీవితంలో ఎవరి దగ్గర యాక్షన్ చేయవసరంలా, నా దేవుడి కోసమే బతుకుతాను, ఆ యొక్క శక్తి నీకు దేవుడు ఇచ్చేస్తాడు. అబద్ధం ఆడాడు పాపం, వీళ్ళని దేవుడు మాట్లాడిన తర్వాత, వీరు బలపడిన తర్వాత, మనం తర్వాత అధ్యాయాల్లో చూస్తే సిలువేసిన తర్వాత యేసుప్రభువు వారు వీళ్ళందరినీ కలుసుకుంటాడు. వీరందరూ ఏం చేస్తాడు? వీరిక మొండు పట్టుబట్టేసి ప్రార్థన చేస్తారు, ఇక బిగించేస్తారు. అక్కడున్న జనాంగం అంతా అపోస్తుల బాధ యందు ఈ శిష్యుల పరిస్థితి అంతా చూసి జనాలందరిలో కూడా ఉద్యోగం అన్నది వచ్చేసింది. కేవలం ఆది సంఘము అంత బలంగా మారడానికి ఒకే ఒక కారణం, నల్ల కుక్కకి ఆహారం పెట్ట మానేశారు. దేనికి ఆహారం పెట్ట ఏం చేశారు చెప్పండి? వద్దు, ఈ నల్ల కుక్క దీనికి ఆహారం పెట్టడం వల్ల ఉపయోగమో లేదు. సినిమాలు చూడటం వల్ల ఉపయోగం ఉందా? లోకానుసారంగా ఉండటం వల్ల ఉపయోగం ఉందా? అతను భలే చెప్పాడు, నీ బతికి ఎలా మారిందంటే, ఇదిగో ఈ నల్లదానికి మానేశాను, తెల్లదానికి. మనం అలా పోల్చకూడదు, కాతే మన అంతరంగంలో ఉన్న సాతాను కూడా పోల్చి చెబుతున్నాను నేను. ఒక గదిలో భార్య భర్తలు కాపురం ఉంటారంట. అబ్రహాం గారు చెప్పారు ఉపమానం. భార్య ఏమో స్టీల్ బండి వస్తే, ఏమండి అంటే, అమ్మ శాలరీ వచ్చింది కంగారు పడకు అంట భర్త. ఏమంటాడు? ఏమండి ఏదన్నా పండుగ వస్తున్నాను, ఏమండి అంటే, పర్లేదు క్రిస్మస్ కాకపోయినా జనవరి ఫస్ట్ కొనుక్కున్నాం, కంగారుగా అప్పు చేసి మనం ఎందుకని ఈ పప్పు కూడా మనం ఎందుకు తినాలి అన్నట్టుగా వద్దు అని అట్లా ఆపుతారంట. సహజంగా ఏం చేస్తారంట? అట్లాగే ఈ గదిలో ఈ మనస్సు ఏం చేసిందంటే, పర్లేదులే చూడు దాంట్లో ఏదో ఉంది, చేసిన తర్వాత ఏమేదని అర్థమైంది ముందు, తర్వాత అర్థమైంది ఇలా చూడు, ఇలా చేయి, ఇలా చెప్తా ఉంటుంది. ఈ మనసాక్షి అలా చేయకూడదని చెప్పింది. అయితే ఈ రెండిట్లో మనకి గెలుపు చూడాలి అంటే, మనము శరీరీచ్ఛలను చెప్పాలంటే ఆత్మగా ఆహారం పెట్టాలి. దేనికి ఆహారం పెట్టాలి? గల్తీలు రాసిన పత్రిక తీయండి ఒకసారి. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ మాట. నేను చెప్పినదేమనగా, అప్పుడు మీరు ఎప్పుడండి? అప్పుడు యేసు రక్తము మిమ్మల్ని ఏం చేసింది చెప్పండి అమ్మా, చదువుకున్నాం అన్నమాట. అప్పుడు యేసు రక్తం మిమ్మల్ని ఏం చేసింది?
ఎప్పుడు అంటే ఆయనతో అన్యాన సహవాసం గలవారై ఉన్నప్పుడు యేసు రక్తం మనల్ని ఏం చేసింది? ఎప్పుడు అంటే మనం మీరు ఏమన్నారంటే యేసు రక్తం మిమ్మల్ని పవిత్రులుగా చేసింది. ఎప్పుడు అంటే మీరు అప్పుడు అని చెప్పాలి. యేసు రక్తం మిమ్మల్ని పవిత్రులుగా చేసెను. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? దేవునితో సహవాసము చేసినప్పుడు. ఎప్పుడు వీరందరూ దేవుని శక్తిని పొందుకున్నారు? ఎప్పుడు మహత్కార్యాలు చూడగలిగారు అంటే మీరేం చెప్పాలంటే అపోస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరిచటి యందు, ప్రార్థన యందు ఎడతగ్గా ఉన్నప్పుడు. ఎప్పుడు వీళ్ళు మహత్కార్యాలు చూడగలిగారు చెప్పండి? ఎప్పుడు వీళ్ళు మహత్కార్యాలు చూడగలిగారు? అపోస్తలుల బోధ యందు, రొట్టె విరిచటి యందు, సహవాసం యందు, ప్రార్థన చేయడం యందు. ఎప్పుడు శరీరీచ్ఛల్ని జయించగలిగారు? ఆత్మకి ఆహారం పెట్టినప్పుడు, ఆత్మకి చోటు ఇచ్చినప్పుడు. ఎప్పుడు కుటుంబం అప్పులు కాకుండా ఉండగలిగింది? భార్య భర్త మాట విన్నప్పుడు. ఎప్పుడు ఆ కుటుంబంలో సమాధానం ఉంది? భార్య భర్త మాట విన్నప్పుడు. ఆ భర్త ఆత్మ, ఆ భర్త మనస్సాక్షి. ఆ భర్త ఎవరు? మనస్సాక్షి. నీవు 90 సంవత్సరాలైన చర్చికొచ్చి ఆదివారం గంటన్నర కూర్చొని అరగంట పావుగంట దాటితే టైం చూసుకుని వెళ్ళిపోతే ఏమి లాభముండు. అతడు ఎందుకయ్యా నీ బతికి మారి, తాగుడు మానేవు, ఖైదీ మానేవు, ఈ కంపు పోయింది ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు? ఆ జంతువులు 2 చూపించాడు. ఎప్పుడు నల్లకుక్క యాక్టివ్గా ఉండేది, ఇప్పుడు నల్లకుక్క యాక్టివ్గా లేదు. తెల్లకుక్క యాక్టివ్గా అంటే అర్థమవుతుంది మీకు? అందరికీ ఇంగ్లీష్ వస్తుంది ఈ మధ్యన. ఎక్కువ శాతం పెద్దోళ్ళు ముసలోళ్ళు ఇంగ్లీష్ మాడుతున్నారు. యాక్టివ్ అంటే అర్థమవుతుందమ్మా? చురుకుగా. మనకి యాక్టివ్ అంటే కూడా మన ఈయనకి తెలియదు, ఏదో ఒకటి మనం కలిపేసుకుందాం మన భాషలో. మనకి ఏది అర్థమైతే అదే డిక్షనరీకి మనది. సరే, చురుగ్గా. ఈ తెల్లకుక్క ఎప్పుడు చురుగ్గా ఉంది? దీనికి ఫుడ్ పెట్టడం బిగిన్ చేశాడు, దానికి ఫుడ్ పెట్టడం. దేనికి? నల్ల కుక్కకి ఫుడ్ పెట్టడం మానేసి దేనికి ఫుడ్ పెట్టడం బిగిన్ చేశాడు? తెల్ల కుక్కకి ఫుడ్ పెట్టడం బిగిన్ చేశాడు. అప్పుడు ఏది యాక్టివ్గా ఉంది? శరీరానికి, శరీర సమయం, మనస్సుకి బూతులు, సినిమా పాటలు, లోక సంబంధమైన సహవాసం, లోక సంబంధ జీవితానికి పులి స్టాప్ పెట్టి ఇక పొద్దున్నే దేవుని పాటలు వింటాం, పొద్దున్నేదో వాక్యం వింటాం, బుధవారం ఉపాస ప్రార్థన, శనివారం ఉపాస ప్రార్థన, ఆదివారం ప్రార్థన. ఎక్కడ సంఘంలో పని ఉంటే అక్కడ సంఘంలోకి వెళ్ళి ఎప్పటికప్పుడే ప్రార్థన చేసుకుంటాం. సహవాసం యందు, అపోస్తలుల బోధ యందు, రొట్టె విరిచడం యందు, ప్రార్థన యందు ఎడతగ్గా ఉండటం వల్ల ఇతని జీవితం మారింది. ఆ యవనస్తుడి జీవితము. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ఎక్కడ పడితే పడిపోయేవాడు పాపం. అతనికి మనసు ఉంది కానీ సొల్యూషన్ దొరకలా, పరిష్కారం తెలియలా. చెప్పారు. అప్పుడు వాళ్ళు మహత్కార్యాలు చూశారు, అప్పుడు వారి శరీరీచ్ఛను జయించారు, అప్పుడు యేసు రక్తం వారిని పవిత్రులుగా చేసింది. ఎప్పుడు అంటే దేవుని బిడ్డలతో సహవాసం చేసినప్పుడు. ఆదివారం కనబడి వెళ్ళిపోతే మాత్రం మీకు మారుమనసు రాదు, మీరు నీతిమంతులుగా ఉండలేరు అంటాడు. మన వారిని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. దేవుడు అంటాడు, నేను చేయబో కార్యమును అబ్రహాముకు దాచేదనా. అసలు సృష్టికర్త అయిన దేవుడు మనిషికి చెప్పకుండా చేయడంటండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది వీళ్ళందరికీ. అబ్రహాముని విశ్వాసులు తండ్రి అంటారు, అబ్రహాముని నీతిమంతుడు కూడా అంటారు. ఇంకో బండ గుర్తు ఏంటి చెప్పనా? అబ్రహాము దేవుని స్నేహితుడు అంటారు. దేవుడేమో ఆకాశం పైన అక్కుంటాడు, ఈయన భూమి మీద ఉంటాడు. ఎప్పుడు ఉంటే శారా ఉండితే అంత కావాలంటే పిల్లలు ఉంటారు, ఎలియాజరు ఉంటాడు కావాలంటే. కానీ ఎవరి ఫ్రెండ్ అంటేనా చెప్పాలి? ఎవరి ఫ్రెండ్ అంట? యేసయ్య స్నేహితుడు అంట అబ్రహాము. అంటే ఎవరితో సహవాసం చేశాడు? నేను చెబుతున్నాను పిల్లరా, రోజు ఏకాంత ప్రార్థన చేసుకోండి, నీ బిడ్డల చుట్టూ దేవుడు కంచేస్తాడు.
వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఒక రోజున ఇలాంటి స్టేజ్ల మీద నిలబడి మాట్లాడతారు వాళ్ళు. ఏంటి, నీ కుటుంబంలో ఏ లోటున్నా దేవుడు తీరుస్తాడు. బైబిల్లో ఒక మాట ఉండిద్ది, రోమీయులకు రాసిన పత్రికలో ఉండిద్ది, దేవుడు అంట ఏశావుని కాదంట యాకోబుని ప్రేమించాడంట. ఎవరిని ప్రేమించాడంట? ఎవరిని ప్రేమించాడు? ఎందుకయ్యా అలా చేసావు? ఏశావు చూస్తే చాలా మంచోడు, నన్ను ఒక అతను క్వశ్చన్ అడిగాడు. మనకే సరిగ్గా అట్ట తెలుసు. నన్ను అడిగారు. ఏమని అడిగారంటే, ఏంటయ్యా దేవుడు ఏశావుని ప్రేమించడం, యాకోబుని బైబిల్ క్లాస్లో ఉన్నప్పుడు ఆయన అడుగుదాం అన్నారు అని నన్ను అడిగారు. ముందు నన్ను అడిగితే నేను అన్నాను, ఆ బ్రదర్తో అన్నాను, అయ్యా నీవు ఉన్నావా? ఉన్నావు. మీ తమ్ముడు ఉన్నాడా? మీ తమ్ముడు. ఒక రకంగా చెప్పాలంటే మీ ఇద్దరు ఎవరు మంచోళ్ళు అయ్యా అన్న. ఆయన అట్టగే చూస్తున్నాడు. నీకన్నా మీ తమ్ముడు చాలా మంచోడు, అవునా కాదంటే అవునయ్యా, అతనే మంచి మారు మనసు పొందాడు. నువ్వు ఇంకా లోకంలోనే ఉన్నావు, ఇంకా పాపంలోనే జీవించావు. కానీ దేవుడు దైవాలు ఏంటో కానీ నువ్వు ఇప్పుడు సేవ చేస్తున్నావు, మీ తమ్ముడు ఇంకా లోకంలోనే ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా చెప్పేవాళ్ళు, వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లో చిన్నోడే మంచోడు అండి, కానీ ఏమైందో ఏంటో తెలియదు, కానీ ఈ పెద్దోడు మారిపోయి సేవ చేస్తున్నాడండి. దేవుడు దయ ఇటు దొరికింది దీనికి. ఎవరి దయ దొరికిందంటే దీనికి? దేవుడు అదృష్టవంతుడు ఇతను. ఇప్పుడు హాయిగా తలబట్టలు వేసుకొని సేవ చేస్తున్నాడు. అంటారా లేదంటే? అంటారయ్యా, వాస్తవేనయ్యా. నేను ఎన్నిసార్లు అన్నానయ్యా మీ మీద మీ తమ్ముడు ఎంత మంచోడు అని. అట్లాగా తోకం దూతే ఏశావు యాకోబు కన్నా చాలా మంచోడే. ఈయనేమో ఎవరినైనా మోసం చేసేవాడు, ఎవరినైనా. ఈయన పేరేం పేరు? నిక్నేమ్ ఏంటి యాకోబుకి? మోసగాడు. ఏంటి? మోసం చేసేవాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే యాకోబుని ప్రేమించాడు. దానికి అర్థమేనాడు? ఒకసారి నా వైపు చూడండి. దేవుడు ఎవరిని ప్రేమించాడు అంటే దేవుడు పాపుల్ని ప్రేమించాడు. మనం అందరం అనుకుంటాం వీళ్ళు తలకాయ ఊపుతున్నారు, వీళ్ళు బాగా వింటున్నారు, ఏంటి అవకాశం ఉంటే వచ్చే వారం సేవకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. ఎవరో ఒకరు బాగా పాపంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఏదో మూల కూర్చుంటారు. ఈ వాక్యం ఇడి తిరిగి ఆయన లోపలికి వెళ్ళిపోద్ది, లేదా ఆమె లోపలికి వెళ్ళిపోద్ది, వాళ్ళు సేవకులుగా మారిపోతారు. ఏంటయ్యా అంటే ఆయన ఏమంటాడంటే, దేవుని వాక్యంలో ఉండితే ఏంటంటే, కాదు అక్కడ విషయం ఏంటంటే ఎందుకు ఇలా జరిగిందంటే ఆయన ఏం చెప్తాడంటే, అయ్యా నాకు అది ఇష్టమైంది. మనం ప్రశ్నించలేమంట కుమ్మరిని. అయ్యా 29వ అధ్యాయం చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 18వ వచనం చదవండి. 9:18. కావున ఆయన ఎవరిని కనికరింపగోరినో, అయ్యా ముందు కూర్చొని తలకాయ ఊపాడు కాబట్టి ఆయనకి ఎందుకు వచ్చి ఎవరో చివరి కావాల్సి వచ్చాడు. ఎవరు కావాల్సి వచ్చారు? ఆయనకి చివరి కావాల్సి వచ్చాడు. ఆయనలోకి వెళ్ళింది వాక్యం. విత్తనాలు అయితే కొన్ని రాతి నేల మీద, కొన్ని మంచి నేల మీద, కొన్ని ముళ్ళ పొదల్లో పడినట్టుగా. చదవండి. ఎవరిని? వారిని. అట్లయితే ఆయన ఇంకను ఇదిగో 20వ మాట చదవండి. 9:20. ఓ మనుష్యుడా, ఎవరికి ఎదురు చెప్పడానికంట? ఏంటయ్యా అలా జరగటం ఏంటయ్యా? ఏశావు బాబు చాలా మంచోడైతే యాకోబే మోసగాడైతే అలా జరగటం ఏంటయ్యా అని నువ్వు అన్నావు అనుకో, సహజంగా అందాం అందరం అనండి ఒకసారి. ఏశావు చాలా మంచోడయ్యా, యేసుప్రభా, యాకోబేమో మోసగాడయ్యా, నువ్వు యాకోబుని ఎందుకు ఎన్నుకున్నావయ్యా అని నేను అడిగాను. మీరు కూడా అడుగుతారా? అడిగితే ఆయన అంటాడు చూడండి అక్కడ, నన్ను ఎందుకు నీవు రూపింపబడిన దానితో చెప్పుదువా? 21 ఇప్పుడు వచ్చింది. ఒక ముద్దలో నుండి మట్టి మీద కుమ్మరువానికి అధికారమో లేదా? ఈ మాట మరొకసారి అందరూ చెప్పండి. నేను చదువుతాను, మీరు చెబుతారా? చేయుటకు
మట్టి మీద కుమ్మరికి అధికారం లేదా? ప్రశ్న మాట. అధికారం ఉందా లేదా మీరు చెప్పుకోండి. ఇక ఉందా లేదా? కుమ్మరి ఆయన ఒకదాన్ని 50 రూపాయలు తయారు చేస్తాడు, ఒక వస్తువుని 200కి తయారు చేస్తాడు. ఆయనకి ఇష్టం, ఆయన చేతికి మట్టి వచ్చింది, ఆయన చేస్తాడు. ఇది ఘనహీనంగా ఉంది. అది ఎలా ఉంది? యాకోబుని అలా దేవుడు అలా హెచ్చించాడు. ఇక మనం చెప్పడానికి అవకాశము ఆయన ఇష్టమై ఉంది. ఎవరు ఇష్టమై ఉంది? ఆయన ఇష్టమై ఉంది కాబట్టి ఒకసారి అందరు చేతులు ఎత్తండి. ఆయనకి ఇష్టమైంది కాబట్టి నువ్వు చర్చిలో ఉన్నావు. నిన్ను దేవుడు పిలుచుకున్నాడు, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడిని ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పనిలో పాలు భాగస్తుడిగా చేయడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు రాలా, ఆయన రప్పించాడు. నువ్వు ప్రేమించలా, ఆయన ప్రేమించాడు. యాకోబు ప్రేమించాడా? దర్శనాల ద్వారా ఎవరు దర్శించారు? కొన్నిసార్లు యాకోబుని ఆయనకి ఇష్టమైన మనిషి ఉండటానికి ఆయనకున్న టాలెంట్తో సంపాదించి మొత్తం వదులుకునేలా చేశాడు. రకం చెప్పాలంటే పిల్లలు కూడా సపోర్ట్గా లేరు, భార్య కూడా, పనివాళ్ళు, మేకలు, గొర్రెలు ఎంతమంది ఉన్నారు? దేవుడు కొన్నిసార్లు నేను హెచ్చించడానికి ఒంటరిగా నిలబెడతాడు. మనకు బాధ వేసింది, నాకు ఇప్పుడు ఎవరు లేరు అనిపించింది. ఏమనిపించింది? ఎందుకు ఈ బ్రతుకు అనిపించింది. ఒకసారి బాగా కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఈ బ్రతుకు బతకడం కన్నా ఎందుకు ఈ బ్రతుకు అనిపించింది. ఆ స్టేజ్కి తీసుకెళ్తాడు, అప్పుడు వాడుకుంటాడు నిన్ను. ఏంటి ఆ స్టేజ్కి వచ్చామంటే మనం ఎవరన్నా ఆ స్టేజ్లో చూసామనుకో, ఆహా ఇప్పుడు సేవకు రెడీ అవుతున్నారు ఇల్లు అనుకోవాలి మనం. ఏమనుకోవాలి మనం? మరి బాబు యాకోబుని ప్రేమించాడా ద్వేషించాడు చెప్పండి? ఎవరికన్నా ఎక్కువ ప్రేమించాడు అక్కడ చెప్పండి? ఏ సేవ కన్నా గర్భంలో ఉండగానే ఎన్నుకున్నాడంట. ఎక్కడుండగానే చెప్పండి? ఇద్దరు కమల పిల్ల కాదండి, గర్భంలోనే ఫైటింగ్ జరిగింది వాళ్ళకి. ఏంటి కానీ ఎట్టగొట్టి ఏ సేవ వచ్చేసాడు. కానీ దేవుడు కనికరం ఎవరి మీద చూపించాడు? యాకోబు మీద దేవుడు చూపించాడు. యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు చేశాడు. యాకోబుని దేవుడు గొప్పవాడిగా చేశాడు. ఇశ్రాయేలు దేశాన్ని ఇప్పుడు తలగానే దేవుడు చేశాడు. ఒక మాట చెప్పాలంటే మంచోళ్ళు ఎంతో మంది ఉన్నారు. దొంగల్లాంటి నాకు ఇచ్చాడు ఈ భాగ్యం. ఎవరికి ఇచ్చాడు? అర్హులు అంటే మనము, నీతిమంతులు అంటే కానీ ఎవరిని కనికరింపగోరినో అంటే ఎవరిని కనికరించాడు? నన్ను కనికరించాడు. నా చేతుల మీద చేసి, నా తల మీద చేసాడు ఆయన. ఎవరి మీద? నన్ను పిలుచుకున్నాడు. చెప్పండి అందరూ. మంచోళ్ళు లేరా భూమి మీద? నీతిమంతులు లేరా? మనకన్నా మంచోళ్ళు లేరా? కానీ ఎవరికి ఇచ్చాడు భాగ్యం? కానీ ఈ టైంలో నీకు సాతానని చెప్పింది అంటే నీకు ఎవరున్నారు అని చెప్పింది. అసలు ఎవరు తీసుకొచ్చారు మందిరానికి మనల్ని? యేసుప్రభువు నిజమైన దేవుడు ఎవరికో తెలుసా? బయట ఉన్న వాళ్ళకి తెలుసా? తెలియదు. పాపం వాళ్ళు పొద్దున్నే లేచి చాలా మంది తలస్నానాలు చేసి కృష్ణానదిలోనే మునిగి ఇక వెళ్ళిపోతారు ఏదో గుడికి. మళ్ళీ పూలు తీసుకెళ్తారో లేకపోతే కొబ్బరికాయ తీసుకెళ్తారో ఏమిటి వాళ్ళు చేస్తారు. అవునా కదండి? మనం పొద్దున్నే వచ్చామంటావా? ఎప్పుడు వచ్చాం మనం? మనకి దేవుడు ఎంత స్వతంత్రమైన జీవితాన్ని ఇచ్చాడో. ఎందుకనో మనం అంటే ఆయనకు ప్రేమ. మంచి లేని వాళ్ళని, కొంచెం కూడా మంచి లేని వాళ్ళని దేవుడు ప్రేమించాడు. కొంచెమైనా మంచి ఉందంటే కొంచెం కూడా. బైబిల్లో ఉంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయాలు. అవకాశం నేను జీవిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఎల్లప్పుడూ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎవరి కొరకు? ఇప్పుడు మీరు ఏదైనా సమస్యతో వెళ్తున్నారనుకోండి, లేదా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, అమ్మా నేను ఈరోజు నీ కోసం వాటర్ కూడా తాగనమ్మా, ప్రార్థనలో ఉంటాను అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? కొంచెం వరంగా అసలు పక్కన వాళ్ళని దిగుతాం. నాకు ధైర్యం మా అయ్యగారు ప్రార్థన చేస్తున్నారులేమ్మా అంటారు. అంటారా అనరండి? అంటారా అనరా? యేసు ప్రభువు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారంట. ఇదే రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. అంటే ఎంత సపోర్ట్ ఉంది? పక్కన వాళ్ళు చెప్పండి, నా కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు అనుకున్నాం? పాస్టర్ గారా? ఎవరు చెప్పండి? ఒకసారి మేము ప్రార్థన చేద్దామని ఫుల్గా నిద్రపోతాం. ఆయన అలా కాదు.
ఏంటి? అవునా కదండి? మన ఒంటరి వారమా ఏంటండి? ఎవరు ప్రార్థన చేస్తున్నారు మన కొరకు? పైన యేసుప్రభువు వారు, పక్కన ఎవరు? చెప్పట్లే మీరు. పైన ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరి కొరకు? దానియేలు అనే పాస్టర్ గారి కొరక? చెప్తే చెప్పండి, లేకపోతే ముందుకెళ్ళిపోతాం. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? భూమి మీద మన పక్క నుండి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇంత ప్రొడక్షన్ మనతో ఉంటే మనం ఎందుకు ఒంటరిలో ఉంటాం? దేవుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు పేతురుని ఎన్నుకున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన వలలు వేస్తుంటే యేసుప్రభువు వారు రా అని పిలుస్తాడు. అమ్మా, ఆయన గలిలయ సముద్రం తీరమున వెళ్ళుచుండగా చూసి ఎవరి యొద్దకు రమ్మని పిలిచాడు? నా యొద్దకు రండి అని పిలిచాడు. పాట పాడుతారు, రండి రండి యేసుని యొద్దకు రమ్మను చున్నాడు. యేసయ్య నిన్ను ఆకర్షించాడు కాబట్టి నేను ఈ పరిశుద్ధ మందిరంలో ఉండగలిగాం. యేసయ్య పిలుచుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. యేసయ్య ఎన్నుకున్నాడు కాబట్టి మన స్థలంలో ఉండగలిగాం. ఒకటి చెబుతున్నాను, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు. వీళ్ళు దేవుడు మనల్ని ప్రేమించాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు వరకు నేను చెప్పాను చూసారా వాక్యం అంతా? ఏం చేయాలంటే, యోహాను రాసిన మొదటి పత్రిక నేను చెప్పాను, యేసు రక్తము మనల్ని పరిశుద్ధులుగా, అంటే దాని ముందు మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసము. అప్పుడు ఏమైంది? మనం పవిత్రులుగా మార్చబడతాం. ఎవరితో సహవాసం చేస్తే? ఇంకో వచనం చెప్పాను, అపోస్తలుల కార్యం 2:42. ఎప్పుడు వాళ్ళు మహత్కార్యాలు చూడగలిగారు? ఆది సంఘము. ఎప్పుడు శిష్యులు మహత్కార్యాలు చూడగలిగారు? గొప్ప ఉజ్జీవాన్ని రగిలించారు. ఎప్పుడు? అపోస్తలుల బోధ యందు, చెప్పండి, సహవాసం యందు, రొట్టె విరిచడి యందు, ప్రార్థన యందు. సంవత్సరానికి ఒకసారి ఉన్నారు, అంతేనా? నెలకు ఒకసారి ఉన్నారా? అంటే అసలు అంటే టైం అన్నది లేదు. ఇక చాలా మంది అంటారు చూసారా, వీడి టైం లేదండి, ఎప్పుడు ఆ ఫోన్తోనే ఉంటాడు అంటారా? విన్నారా మాట? నేను అంటావేనా? చలపతి గారు విన్నారా ఇప్పుడు అలాంటి మాటలు? పిల్లల గురించి వీడి చూడే నిద్రపోకుండా ఏం చేయకుండా ఏం చేస్తున్నారు? ఎప్పుడు ఎవరితో ఉంటున్నారు? ఫోన్తోనే ఉన్నా అంటారు చూసారా? అట్లా వాళ్ళు దేవుని వాక్యం ఎందు ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుని వాక్యం అందు. నాకు చెప్పాను గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో, ఎప్పుడు శరీరీచ్ఛలను చంపగలిగారు? ఆత్మానుసారంగా ఉన్నప్పుడు. ఆ యవనస్తుడు చెప్పాడు సాక్ష్యం. ఎప్పుడు ఆయన కైని మానగలిగాడు? ఎప్పుడు తాగుడు మానగలిగాడు? ఎప్పుడు ఆ తెల్ల కుక్క అంత బాగా యాక్టివ్గా ఉంది? నల్ల కుక్క ఆహారం పెట్టడం మానేసి ఏ కుక్క పెట్టాడంట? నాకు అలా పోల్చడం కూడా ఇష్టం లేదు, అర్థం అవడో చెబుతున్నాను, క్షమించండి. ఏం చేశాడు? తెల్ల కుక్క ఆహారం పెడతాడు, ఇది యాక్టివ్గా ఉంది, నల్ల కుక్క ఏమైపోయింది? అంటే మనం రోజు సినిమా పాటలు వినేవాళ్ళం, దానికి ఆహారం మానేయాలి. అంటే సినిమా పాటల్లో వింటాం మానేయాలి, బూతులు తిరగటం, చెడ్డ స్నేహితులతో కలవడం మానేయాలి. ఎవరికి ఆహారం పెట్టాలి? ఆత్మకి. తెల్ల జంతువుకి పెట్టినట్టుగా ఆత్మకి ఆహారం పెట్టాలి. అంటే ఉదయం లేచి ఎవరి పాటలు వినాలి? ఎవరి వాక్యం వినాలి? ఎవరి వాక్యం చదవాలి? మనం చెప్పాలి. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసము చెయ్యాలి. అప్పుడు 5వ అధ్యాయం చూడండి, గలతీయులు చూడండి దయచేసి. నేను చెబుతాను, మీకు టైం ఉందో చెప్పించేస్తాను, కొద్ది రోజులే బైబిల్ క్లాస్ జరుగుతుంది. 5వ అధ్యాయము 16 చదివాం కదా, ఇప్పుడు 22 చదువుతాం. అప్పుడు తర్వాత ఇప్పుడు అయితే అని వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది? ఆత్మ ఫలమేమనగా, నేను చెబుతాను మీరు చెప్పండి. ప్రేమ. సోగి చెప్పండి అమ్మా, పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ప్రేమ. బ్రదర్ వాళ్ళు మీరు మాత్రం నూరుతారమ్మా, కాసేపు పొద్దున్నే కదా,
మనం వస్తా ఏదో ఒకటి కడుపులో పడేస్తాం. ఇది పని చేసేప్పుడు ఇది డౌన్ అయింది మనకు తెలియకుండానే. లేకపోతే డేవిడ్ రాజు పక్కనే కూర్చోండి, ఫ్యాన్ కూడా ఉంది, ఇబ్బంది ఉంటుంది మీకు. గోపి ఏడమ్మా డేవిడ్ రాజు రాలేదు, సరే పర్లేదు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఒకసారి నా వైపు చూడండి ఒకసారి. ఈ చెవే పని చేస్తుంది ఏంటో నాకు. ఈ చెవు ట్రై చేస్తా అయినా సరే. ప్రేమ పర్లా, కొంచెం పర్లా, ఈ చెవు కొంచెం పర్లా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మీరు చెప్పమని చదువుతాను. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులుగా శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అప్పుడు అని దాన్ని చదువుకున్నాం కదా. ఎప్పుడంటే ఆ సహోదరుడు ఏంటయ్యా ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము ఏంటి ఇవన్నీ ఏంటంట ఆత్మ ఫలాలు. ఏం ఫలాలు? ఈ ఆత్మ ఫలాలు ఎన్ని నీ జీవితాల్లో ఎలా వచ్చినాయి అంటే ఆయన ఏమన్నాడంటే ఈ నల్ల కుక్కకి ఆహారం పెట్టడం మానేసి ఈ తెల్లదానికి ఆహారం పెట్టడం బిగించేసిన తర్వాత అని చెప్పాడంట. ఆయనకేం అర్థం కాల. అంటే ఎప్పుడు నా శరీర సంబంధమైన మనసుకి సినిమా పాటలు వినటమో లోక సంబంధమైన ఈ పెట్టడం మానేసి ఎప్పుడు వాక్యం వింటూ దేవునితో సహవాసం చేయటం వల్ల వచ్చిన రిజల్ట్ ఆత్మానుసారంగా ఉండటం వల్ల. దేనికి నాడు ఫస్ట్లో మాట చెప్పాను చూసావా, మా కొండలో కొండలోనే ఉండాలి, మా పిల్లోడు మాత్రం ఎలా ఉండాలి? సాధ్యమైద్దా? దేవునితో సహవాసం చేయకుండా మనం దేవుడు పాటలు పాడకుండా దేవుడు వాక్యం తినకుండా మనం ఆత్మీయంగా బలంగా పుష్టిగా ఉండగలమా? సాతాను ఎంత మోసగాడంటే ఆదివారం వెళ్ళి కాసేపు గంట కూర్చో వచ్చేసి అని చెబుతున్నాడు. బలంగా ఉంటామా? నేను ఇక్కడ మటన్ బిర్యానీ పెట్టాను. ఏం బిర్యానీ పెట్టి కడుపు నిండా పెట్టాం. వెళ్ళిన తర్వాత మళ్ళా శనివారం వచ్చే పాటి బలం ఉండగలవా? శరీరం బలం కుడిద్దా? ఉండదు. మనం దేనికి చోటిస్తే అది బలపడుద్ది. అతను భలే ఉపమానం చెప్పాడు పాపం. ఏంటయ్యా అంటే ఇదిగో ఈ నల్లకొక్క మూల పడింది, తెల్లకొక్క అంటే దీనికి ఆహారం పెట్టాను, అందుకని ఇది నీకు ఆశ ఉంది. ఉందా లేదా? ఆశ లేకపోతే ఇక్కడికి వస్తావా ఏంటి? ఈ టైంలో చాలా మంది ఇవాళ ఏ టూర్ వెళ్దాం, ఇవాళ ఏ చుట్టాల దగ్గరికి వెళ్దాం, ఇవాళ ఏ సినిమాకి వెళ్దాం, ఇవాళ ఏ హోటల్కి వెళ్దాం అనుకుంటారు లేదా? మనమైతే పడతాలైతే ఎక్కడికి వస్తాం? చర్చికి వస్తాం లేదా? దేవుడి కొరకి ఆశ ఉంది కాబట్టి వచ్చాం. అయితే ఎదగాలంటే ఆత్మకు ఫుడ్ పెట్టాలి. దేనికి ఫుడ్ పెట్టాలి? వాళ్ళు మహత్కార్యాలు చూడడానికి గల కారణం ఏంటంటే అపోస్తులు బోధ ఎందున్నారు. ఈ అవనస్తురాలు మారడం గల కారణం ఏంటంటే తెల్లదానికి ఆహారం పెట్టాడు, అంటే ఆత్మకి ఆహారము పెట్టాడు. ఆదివారం అవగానే మనం వెళ్ళిపోయి ఇక ఇష్టానుసారం మళ్ళీ వచ్చే ఆదివారం దాకా ఉంటే ఆత్మీయంగా ఉండగలమా? ఏం చేయాలి? మనం ఏకాంత ప్రార్థన చేసుకోవాలి. రోజు బెడ్ కాఫీ ఎంతమంది తాగే అలవాటు ఉంది? బెడ్ కాఫీ తాగుతారు ఎవరన్నా? బెడ్ కాఫీ వద్దులే, మామూలు కాఫీ తాగుతారు. పని మీరేం చెప్పరుగా నేనే చెబుతా. టీ తాగే అలవాటు ఉందా పని ఎవరికన్నా? ఎట్టగొట్ట సరే తాగితే తాగండి. మేము సేవకులు ఎవరో టీ తాగే అలవాటు లేదు ఏంటి? సరే మంచిది. పొద్దున్నే క్యాలెండర్లో ఒక వాక్యం చదవండి. బెడ్ కాఫీ అది ఏంటిది? క్యాలెండర్లో ఏ వాక్యం? క్యాలెండర్ ఉందా మీ ఇంట్లో? లేదా క్యాలెండర్లు తీసుకుందాం. ఒక వాక్యము చదవండి. పొద్దున్నే లేచి ఒక వచ్చిన ఒక పల్లవి అన్న నేర్చుకోండి. పాటలు పాడటం అంటే ఇష్టమేనా మీకు? పాటలు పాడటం అయినా ఇంటమైనా ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం? నిన్న మనకు ఆరాధన జరిగింది. ఆరాధన జరిగి పాటల్లో 2-3 పాటలు పాడారు. జరిగేప్పుడు అందరూ కలం నీళ్ళు ఇట్లా ఏడు చేస్తా ఉన్నారు. మనోడు నడిపిస్తా కూడా ఏడు చేస్తున్నాడు. ఏంటి? అవునా కదా? ఎందుకంటే దేవుడి చిత్తమైతే మనం ప్రతి ఆదివారం కూడా ఒక 20 నిమిషాలన్నా అట్లా మనం దేవుడి పాటల్లో లీనమవుదాం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం.
స్తుతి అంటే కృతజ్ఞతగా దేవుడు ఏది ఇచ్చేదో చెప్పడం. ఆరాధన అంటే ఆయన కొనియాడటం. మహాగణుడు, మహోన్నతుడు, అతి పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు, కోటి కాంతుల సూర్య తేజస్సు కన్నా వెలుగైన వాడు, నీతివంతుడు, సమాధానకర్త, ఆదరణకర్త, మన కొరకు బలైన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన కొనియాడటం, ఆయన శక్తి, ఆయన ఆత్మ, ఆయన జీవం మన నరాల్లోని ప్రవహించింది. ప్రార్థన చేసేప్పుడంట, ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఇలా ఉంటా ప్రభా నాయన వేసా ఒక పావు గంట 20 నిమిషాలు అయినా ప్రార్థన చేస్తానంటే అప్పుడంట, ప్రభా నువ్వు కార్యం చేయాలి ప్రభా అని మోకరిస్తామంట. ఒక్కోసారి మోకాల మీద కూడా ఎడతామంట. అంటే నీరసంగా మనకి సెలవులు ఎక్కిందా? లేదు. బిర్యానీ తిన్నావా? లేదు. 20 నిమిషాలు అయిన తర్వాత ప్రార్థన చేయగా ఆ శక్తి మనలోనికి వచ్చేసి తల నుంచి అరికాలు వరకు దేవుడు రక్తం ప్రవహించిందంట. ఇక ఆటోమేటిక్గా బలవంతులుగా మనం మారుతామంట. ఎలా మారుతాం మనం చెప్పండి? బలవంతులుగా మారుతామంట. చెప్పండి, చాలా మంది ప్రార్థన అంటే చాలు పడుకుంటారు. ప్రార్థన అంటే చాలు 5 నిమిషాల తర్వాత వెళ్ళిపోదామా అంటారు. ప్రార్థనలో కూర్చుంటే టైం చూడకూడదు. బుధవారం శనివారం ప్రార్థన అన్నారు అనుకో, తక్కువ అనుకున్న అరగంట చేసుకోవాలి. మీరు ముందొచ్చి గొలుసు ప్రార్థన తక్కువ అంటే అరగంట ప్రార్థన చేసేలా. లేదా నేను చెబుతున్నాను, మీరు ఊతపాదాలు జయించలేరు. కపటం పనిచేసింది నీలో, అబద్ధాలు పనిచేస్తాయి నీలో, స్వార్థం పనిచేసింది నీలో. నల్ల కుక్క పెరిగిద్ది, వాడి బలమే పెరిగిద్ది. ఎవడి బలం పెరిగిద్ది? మళ్ళా పాతోడు బయటకు వస్తాడు. సాక్ష్యం చెప్పండి అమ్మా అంటే ఉండదు. ఇక్కడ వాక్యం అంతా నేను చెప్పేది ఏంటంటే, మనము సోమవారం నుంచి ప్రతిరోజు పాటలు పాడటం నేర్చుకోవాలి. పొద్దున్నే ఆరాధన చేసుకోవాలి. స్టీఫెన్ పాల్ గారు తెల్లారి 4 వచ్చింది. వాళ్ళు స్తుతి ప్రార్థన చేయడు, ఆరాధన చేపిస్తారు. ఏంటి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ఎప్పుడు విన్నారా లేదు? మ్యూజిక్ ఏంటంటేనే వైబ్రేషన్ వచ్చింది జనాల్లోనికి. ఏంటి? ఈ నోటుతో ఎంతగా దేవుని స్తుతిస్తే అంతగా ప్రభావం మనలోకి వెళ్ళింది. అంతగా చేతులు పరిశుద్ధపరచబడతాయి, నేత్రాలు పరిశుద్ధపరచబడతాయి, శరీరం పరిశుద్ధపరచబడుతుంది, ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. పరలోకంలో ఉన్నట్టుగా అయిపోతాం మనం ఏం చేస్తున్నామంటే, ఆదివారం వాక్యం ఉంటున్నాం, మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా ప్రార్థన ఇవాళ ఆదివారం కదా అని అప్పుడప్పుడు గుర్తొచ్చింది మనకి. మళ్ళీ బైబిల్ శుభ్రంగా తుడుచుకొని ఏంటి ఇక చూడు ఎట్టగొట్ట బయలుదేరదామనే పాటికి ఈడొచ్చి ఆడి పేరేంటమ్మా? సాతాను, అబద్ధికుడు. 8 ఆ రెడ్డి గారు, ఆ సుధాకర్ గారు వస్తారు, స్టార్ట్ చేస్తాడు. 8 అంటే 5 నిమిషాలు 2 నిమిషాల ముందే స్టార్ట్ చేస్తారు. వీళ్ళ పని పాట ఏమి ఉండదు వాళ్ళకి. ఇదే పనిగా వచ్చేస్తారు, ఇక బిగించేస్తారు. ఇక అంతే బిగించేస్తారు. ప్రార్థన చేసుకుంటారు, అరగంట పాటలు పాడతారు. శుతివారం 9 సాక్ష్యాలు కనుక ఎవరైనా చెప్పారు, ఇవాళ చెప్పారు కదా, మరి ఎవరెవరు చెప్పారు నేను లేదు. ఒక అరగంట 9:30కి వస్తారు. ఈయన 10 అయిద్దో 11 అయిద్దో తెలియదు. 10ంటికి వెళ్దాం, 9:30 కన్నా వెళ్దాం అని మనసు వచ్చింది. ఎట్టగొట్టు ట్రైన్కి వెళ్ళేప్పుడు ఆ మనసు వచ్చిద్దా వెళ్దామని అని? పెళ్ళికి వెళ్ళేప్పుడు, ఏదన్నా మన చుట్టాలింటికి వెళ్ళేప్పుడు వెళ్దామలే అని మనసు వచ్చిద్దా? ఏంటి ఈయన పనులు తర్వాత చూసుకున్నా ముందు వెళ్ళిపోదాం అంటారు. ఏమంటారు? ఇక ఎప్పుడైతే అన్ని చూసుకున్న తర్వాత అప్పుడు వెళ్దాంలే. ఏంటి పిల్లరా, మనం దేవుడికి ఎంత ఆసక్తి చూపిస్తున్నామో అంత రిజల్ట్ కనబడుతుంది. ఆయన చూచుచున్న దేవుడు. ఏంటి ఏదో రకంగా నేను ఇక్కడ నుంచి ఉంటాను, దగ్గర 2008 చివరిలో ఇక్కడ చర్చి కట్టాం, చిన్న పాకేసాం. ఇక తాటేకింట్లో ఉండేవాళ్ళం మేము. అప్పటి నుంచి నేను చూస్తూ ఉంటా. అప్పుడు చిన్న సందు ఉండేది కదమ్మా, ఇక్కడ జాన్ చెట్టు ఉండేది. అప్పటి నుంచి తర్వాత ఇది చూస్తూ ఉంటా. ఇక్కడ ఉన్నప్పుడు కనబడతా ఉంటారు మామూలుగా. అక్కడ తర్వాత ఎలా నడుస్తారు రోడ్డు మీద నాకు తెలియదు, కానీ ఈ గేట్ కాంచి ఈ మందిరంలోకి వస్తా మాత్రం నేను గౌకున ఇలా చూసేలా మళ్ళీ చర్చిలో ఉంటారు. పరుగువే, ఇక నడవటం ఉండదు. ఇక నాకు రోడ్డు మీద కూడా పరుగు తెస్తున్నారు అంటే మరి అటే సీసీ కెమెరా పోట్లేవు. నేను చెబుతూ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ నుంచోండి, వచ్చి జనాలందరూ వచ్చేదాకా. ఏంటి ఇక్కడ మాత్రం ఏం చేస్తారు?
ప్రేమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలాన్ని చెబుతున్నాను, ఇది చెక్కబదిని కాదు, ఏ కొబ్బరికాయ కొట్టేసి వదిలేసే పరిస్థితి కాదు. యేసయ్యతో సహవాసం. ఎవరితో సహవాసం? ఆయన ఉన్నవాడు, మనతో సహవాసం చేసేవాడు. ఎవరితో సహవాసం చేసేవాడు? అబ్రహాముని సైతం నా స్నేహితుడని పిలిచినవాడు. నేను చెబుతున్నాను, ఆ నల్లకొక్క బలహీనమై తెల్లకొక్క బలపడటానికి దీనికి ఫుడ్ తగ్గించి దాన్ని ఫుడ్ పెంచారు. దీనికి ఫుడ్ తగ్గిద్దాం, శరీర మనసుకి. యేసయ్యతో సహవాసం పెంచుతాం. యేసయ్యతో సహవాసం. మళ్ళీ రిపీట్ నేను ఒకసారి చెబుతున్నాను, నాకు టైం అయిపోయింది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఫైనల్గా వచ్చేస్తున్నాం. మెసేజ్ మీకు ఈరోజు చాలా రిఫరెన్స్లు వచ్చినాయి. 9:30 నుంచి కంటిన్యూగా వచ్చినాయి. చూడండి, 42 ఒకసారి చదవండి. 2:42 అపోస్తుల కార్యం. సారీ, అపోస్తుల కార్యం 2. వీరు ఎవరంట? ఆ మహత్కార్యాలు చూసిన వారు. వీరు అపోస్తుల బోధ యందును రొట్టె ప్రార్థన ఎలా ఉన్నారు? ఒకసారి ఇక్కడ పరిస్థితులంతా మర్చిపోయింది. అక్కడికి వెళ్ళిపోదాం, అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ సంఘంలోకి వెళ్ళిపోదాం. వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే మాటికి కలిసి ప్రార్థన చేసేవాళ్ళంట. ఎప్పుడు వాక్యాలు వింటూ ఉండేవాళ్ళంట. వేరే పని లేదు. ఇక ఎప్పుడు వీరి పరిస్థితి ఎలా ఉండేదంటే, లోకంలో ఉన్న ఏ జాబ్ అయినా టెంపరీ పార్ట్ టైంలా ఉండాలి. మన సేవకు ఉపయోగపడాలన్నా, పరిశుద్ధంగా ఉండాలన్నా ఫుల్ టైం దేవుడి పని అయి ఉండాలి మనకి. ఇదే లాభం వచ్చే పని మనకి. ఏది లాభం వచ్చే పని చెప్పండి? లోకంలో ఏది లాభం వచ్చే పని? అది ఏదో టెంపరీగా పొద్దున్నే బ్రష్ చేశారు, ఎంతమంది చేశారు? ఎన్నోసార్లు చెప్పాను, ఏది బ్రష్ ఏది? దాని మీద అమ్మ నా బ్రష్ ఏమైపోయిందో, ఏమో నా బ్రష్ అని ఆలోచిస్తారా? నిన్న మధ్యాహ్నం భోజనం చేశారా? నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడు చేసి ఉంటారు. ఏది పల్లెం ఏది? నా పల్లె మీద ఆలోచిస్తామా? లోకంలో ఏదైనా అట్లా ఉండాలి మనకి. ఆ టయానికి దేవుడు ఇస్తాడు, ఏదైనా వాడుకుంటాం అంతే. ముఖ్యం ఎవరు మనకి చెప్పండి? ఎవరు ముఖ్యం? ఏది ప్రధానం మనకి? అయ్యా ఇన్ని పనులు ఉన్నాయి, ఏంటో వచ్చేసామంటే వీళ్ళు ముఖ్యమండి నాకు. మా బాబాయ్ల అబ్బాయి పెళ్ళి అయితే నేను ఎందుకుంటే మాకు పనులుంటే ఏంటి తర్వాత చేసుకుంటా అంటారు. ఏమంటారు? ఏం చేసుకుంటారంట? మనకి ఏది ముఖ్యం? ఏది ముఖ్యమ్మా? అపోస్తులు తర్వాత నేను 43లో ఉండితే, అప్పుడు ప్రతిదానికి భయం కలుగును మరియు అనేక అపోస్తుల ద్వారా దేవుడు చేశాడు. మండుతా ఉంది, పచ్చి పొలాలన్నీ ఎండు పొలాలతో కలిసి కాలిపోయాయి. బొగ్గులాంటి వాళ్ళు నిప్పులాగా మారిపోయారు. పాపంలో ఉన్నవారు నీతిమంతులుగా మారిపోయారు. ఈ తెల్ల జంతువుగా ఆహారం పెట్టినట్టుగా వీళ్ళందరూ బలపడ్డారు. అప్పుడు ఉన్న సహవాసం బలపడటానికి ఆదివారం గంట కలుసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇదే అధ్యాయంలో ఉంటుంది, ఇంట రొట్టె విరిచును అని ఉంటుంది. చెప్పండి ఆ మాట. ఒక్క మాట చెబుతున్నాను, మీరు దేవుళ్ళు ఎదగాలంటే కారికి 4 చక్రాలు ఉన్నట్టు అపోస్తులు బోధ యందు ఉండాలి. బుధవారం, శనివారం, ఆదివారం ఎక్కడ గృహకోటాలు ఉన్నా సరే నీ ఖాళీగా ఉన్న ప్రతి టైంలో కూడా దేవుడి బిడ్డలతో సహవాసం చేయాలి. వాక్యం చదవాలి, ఏకాంత ప్రార్థన చేసుకోవాలి. 3 చక్రాలు బాగానే ఉన్నాయి. ఇంకో చక్రం పేరు చెబుతున్నాను, ప్రభు బల్లారాధనలో నువ్వు చేయి వేయాలి. ప్రభు బల్లారాధనలో నువ్వేం చేయాలి? వాళ్ళు ప్రతిరోజు ఇంటింట విరిచారంట. ఎప్పుడు? సైతం ఏం చెప్పింది చెప్పనా మీకు? ఏం చెప్పింది అంటే, బల్లారాధన పాల్గొనాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఏముండాలంట? చాలా నీతిమంతులుగా ఉండాలి. ఇప్పుడు కాదులే తర్వాత అని చెప్పింది. ఎప్పుడు కాదు? అరువు రేపు అని బోర్డు పెట్టాడంట ఆయన. అరువు రేపు అంటే ఎప్పుడు? సోమవారమా? సోమవారం వెళ్తే, మంగళవారం వెళ్తే, బల్లారాధన ఎప్పుడు? ఈ నెల, ఇంకో నెల ఏంటి? మీరు ఫీల్ అవ్వనంటే అడుగుతాను. నేను చాలా కాలం నుంచి బల్లారాధనలో చేయలేదయ్యా అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మామూలుగా నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని కాదు నాకు. ఏంటి
మీరు ఎదగాలంటే బలారాధనలు చేయాలి. ఒక బిడ్డ బుడ్డోడు పెరగాలంటే రోజు తినాలి, అరగాలి. నేను యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి మారుమనసు పొందిన తర్వాత నాకు సేవకుల కూటంలో ఒక మంచి మాట చెప్పారు. నాకు మండవల్లో ఏం చెప్పారంటే, నువ్వు రోజు ప్రార్థన చేసుకోవాలి, కడుపు నిండా అమ్మయ్య కడుపు నిండింది అన్నట్టుగా చేసుకోవాలి. నిండిన తర్వాత రోజుకి ఒకరిద్దరికన్నా సాక్ష్యం చెప్పాలి. అప్పుడు దేవుడాత్మ నీలో పెరిగి పెరిగి దేవుళ్ళు లీనమైపోయి పరిశుద్ధుడిగా మారిపోతాం అని చెప్పారు. ఏంటయ్యా అంటే ఒక భక్తుడు రాసి చెప్పాడు, ఒక పిల్లోడు ఆరోగ్యవంతుడు అవ్వాలంటే పాలు తాగాలంట, అతడు బాత్రూమ్ కూడా వెళ్ళాలంట, లేకపోతే ఆ పిల్లోడు పెరగడంట, ఆరోగ్యవంతుడు కాదంట. నేను అదే భాషలో మేము చదువుతున్నాను, తినాలి, అరగాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్టు. నేను ఇంకో మాట చెబుతున్నాను, మీరు మందిరానికి వచ్చి మీరు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి కాదంట్లా, ఏకాంత ప్రార్థన చేసుకోవాలి కాదంట్లా, సంఘాల ప్రార్థన కూడుకోవాలి. అయ్యానమ్మా ఇప్పుడు దాకా చెప్పుకున్న రెఫరెన్స్లు అన్నీ అయ్యే చెప్పాగా. 3 చక్రాలు ఓకే. మీరు ఆ కారు 120 స్పీడ్లో వెళ్ళాలన్నా 4వ చక్రం ఏముండాలంటే నెలకు ఒక్కసారైనా, ఒకసారి వైపు చూడండి అందరూ, నెలకు ఒక్కసారైనా ప్రభు బల్లారాధనలో పాలు పంపులు ఉండాలి. యేసు ప్రభు వారు ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తం. మనం అందరూ దేవుడు బిడ్డలమా కాదా? వాళ్ళు భయపడతారు. ఎందుకనంటే దేవుని వాక్యం ఉండిద్ది, మిమ్మల్ని మీరు విమర్శించుకొని తీసుకోండి అని ఉండిద్ది కొరింథీయుల్లో. నిన్న ఒక వాక్యం చెప్పాను మీకు, 1 యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పాను, మీ మనస్సాక్షి మీ మీద దోషారోపణ చేయకుండా నిమిత్తము దోషారోపణ ఏం చేసిందో దాన్ని సమ్మతపరచుకోండి. అంటే ఏదైతే ఉందో దేవుడి దగ్గర అది ఒప్పుకోవాలి. ఈ బల్లారాధనలో పాల్గొనేప్పుడు ఏడుస్తాం మనం, అయ్యా నేను మంచివాడిని కాదయ్యా, నేను నీతిమంతుడిని కాదయ్యా, ఇంకెన్నడూ చేయనయ్యా, నేను వెళ్ళనయ్యా అని ఏడ్చే తీసుకుంటాం. మేలే కాదా చెప్పండి? అలా ప్రార్థన చేయడం వల్ల బైబిల్లో ఉన్న సత్యం చెబుతున్నాను, మనం నీతిమంతులుగా మారుతామని 1 యోహాను 9లో ఉండిద్ది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో. ఇంకొక మాట ఏంటంటే, దేవుడు నూతన స్వభావం ఇస్తాడు, నూతన హృదయం ఇస్తాడు. పశ్చాత్తాపడటం వల్ల, పశ్చాత్తాపడి తీసుకోవడం వల్ల మనకి నూతన స్వభావం కలిగింది. రాతి గుండి దేవుడు తీసేస్తాడు, నూతన సృష్టిగా మార్చబడతాం. నేను మారుమనసు పొందిన చాలా కాలం బల్లారాధన చేయలే అమ్మా. బల్లారాధన అంటే అమ్మో మనం తీసుకోకూడదు. ఇప్పుడు అరే స్కూల్కి వెళ్ళేటప్పుడు రోడ్ల మీద యాక్సిడెంట్ అవుతుందంట, చూసుకో లేకపోతే కాలు చేయి ఇరిగిద్ది అని నాన్న అన్నాడు అనుకో, ఇప్పుడు రోజు స్కూల్ మానేసి ఇంటికాడే ఉంటున్నాడు. నేను నాన్న చెప్పాడు రోడ్డు మీదకి వెళ్తే కాలు చేయి ఇరిగిపోతాను, అందుకని నేను స్కూల్కి వెళ్ళట్లేదు. అందుకని చెప్పాడా? స్కూల్కి వెళ్ళొద్దని చెప్పాడా? వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాడా? ఏంటి నిన్ను రొట్టె దాక్షారసం తీసుకోవద్దు అన్నాడు, అందుకని తీసుకుంటా. అంతేనా? తీసుకుంటే చచ్చిపోతావు, నిద్రెత్తావు, రోగులు అవుతావు అని చెప్పాడు. అదేనా? అందుకనే తీసుకోవద్దన్నాడు. తీసుకోమన్నాడా? రామారావు గారు, దాసయ్య గారు ఉన్నారా? తీసుకోమన్నాడా తీసుకోవద్దన్నాడా? స్కూల్కి వెళ్ళమన్నాడా వద్దన్నాడా? కాలు చేయి ఇరిగింది అన్నాడంట ఆ పిల్లోడు. అంటున్నాడు మా నాన్న అబద్ధం ఆడటం భలే చదువుతున్నావే నువ్వు. వీళ్ళందరిని అడిగితే అమ్మో జాగ్రత్తగా తీసుకోవాలి అంటే జాగ్రత్త తీసుకోమంటాం కూడా తప్పేనా ఏంటి? నెలకు ఒక్కసారే కదా, మీరు అట్టుంటే ఎలా ఎదుగుతారు? ఇవాళ బల్లారాధన తీసుకోని వాళ్ళందరికీ బల్లారాధన ఇవాళ ఇస్తాను నేను. ఏదన్నా ఉంటే దేవుడు నా మీద వచ్చింది కాక. నిన్న ఎవరైతే బల్లారాధనలో పాల్గొన్నదో వాళ్ళందరికీ బల్లారాధన ఇస్తాను. మీరు ఏడుతారో, కాలు పట్టుకుంటారో, ద్వేషంగా ఉన్న వాళ్ళు దేశం అంటారో, మీరు ఏం చేస్తారో చేసుకోండి. నేను ఎప్పుడు వాక్యం ముగుతానో 3 నిమిషాలు ముగుతానో 5 నిమిషాలు ముగుతానో తెలియదు. అలాంటి మా పాస్టర్ గారు రెడీ అయిపోయి తెచ్చేయటండి. ఎంత యాక్టివ్ మనిషి చూడు. రెడీమేడ్ ద్రాక్షరసం కూడా ఉంది. నాగేశ్వర గారు ఎప్పుడూ తెచ్చాడు మన కోసం. తెచ్చావయ్యా? తేలేదు. తెచ్చాడు. ఏంటి ఎంతకాలం మనం మహత్కార్యాలు ఎప్పుడు చూసారు? వాళ్ళు రొట్టె తీసుకోకుండా సుబ్బారావు బాబాయ్ మెట్లెక్కి పడిపోయేవాడు. నేను
అయ్యో జాగ్రత్తగా మెట్లు ఎట్టగొట్ట పెనం కూడా వచ్చారు. అటు పాపారావు గారు వాళ్ళు వచ్చారు పాపం. ఇటు కోటయ్య బాబాయ్ ఆ బండి వేసుకుని వచ్చాడు. నేను ఎవరు వచ్చారు నా బండి తీసుకుని చెంటకి వెళ్తే ఆ బండి ఇట్ట అవుతుంది, భయం అవుతుంది, పడిపోతానేమో, ఎట్ట తోలుతున్నాడా అని మళ్ళీ ఆమె కూడా ఎక్కించుకొచ్చాడు. వచ్చి మళ్ళీ భోజనం కూడా తీసుకెళ్ళి పెట్టెత్తున్నాడు. ఎంత ప్రేమ చూడండి ముసలోళ్ళు అయినప్పుడు కూడా. ఇప్పుడు భార్యకి భోజనం పెట్టుకు వెళ్ళాలంటే ఎంత ఇన్సాల్టో మనకి. బాబు మనోహరు స్వప్నాకి తీసుకెళ్ళాలంటే తినిద్దులే అయ్యా అంటాడు. ఇక పెళ్లి చేసేదాకా ఆగలేదు ఇక మనిషి. ఏంటి హ్యాండ్ బ్యాగ్ చిన్నప్పుడు గారు వచ్చారా? ఎక్కడ నాకు కనపడలే. మరి సందులో కూర్చున్నాడా? వచ్చేప్పుడు చూసేలే. ఆమె ఆ హ్యాండ్ బ్యాగ్ ఏదో మోసుకొస్తున్నాడు సీతారామం గారి. మన దోసకాయల సుబ్బారావు గారు ఉండేవాళ్ళు, ఆయన ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఆమెమో వెనకాల వచ్చేది, ఈయన ఎదురు వచ్చేవాడు, నడుచుకుంటూ వచ్చేవాడు. రామకృష్ణపురం ఇక్కడ ఉంటారు కదా, దోసకాయల సుబ్బారావు అంటే బాగా అదే కర్ణాటక సుబ్బారావు గారికి గుర్తుంటాక చెబుతున్నాను. పెద్ద వయసు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకునేవాడు, ఇట్లా ఎదురు నడిచేవాడు. ఆమె వస్తున్నా పదా అనిదామా, భలే మంచి వేసింది చూస్తే. ఈ పెద్దవాళ్ళందరికీ మనం ఒకసారి ఏరోప్లేన్ ఎక్కించామా 64 మందిని. ఎప్పుడు చూసినా వీళ్ళు పొలం పనులు, ఆ పనులు, ఈ పనులు, గేదెల పనులు ఇవే జరిపోయింది. అవకాశం ఉంటే వీళ్ళందరూ సూట్ కూడా కుట్టిద్దాం ఒకసారి. ఏంటి ఒకసారి ఒక 2-3 సూట్ కుట్టిస్తే ఇల్లు వేసుకుంటుంటే ఇల్లు అంటున్నారు పెద్ద వయసులో, బాగానే ఉన్నావే, ఏం ఆగట్లేదు మనిషి. నేను ఎవరిస్తున్న మాట్లాడుకుంటారు వీళ్ళు. నేను పక్కన ఇన్నా సరే ఒకసారి వినుకున్నట్టు నాకు తెలియనట్టు ఫోన్లో మాట్లాడుకున్నాయి. ఏం చేయాలి వీళ్ళ మధ్యలో మనం ఎందుకు లేనట్టుగా. ఏంటి ప్రేమగా ఉండాలి. వేస్తే పరలోకం మనకి ఇచ్చాడు, అవునే కదా. మనం భార్యను ప్రేమించలేకపోతే, భర్తను ప్రేమించలేకపోతే, పిల్లలు ప్రేమించలేకపోతే ఎవరిని ప్రేమిస్తాం మనం? ఒకరికొకరు ఎలా ఉండాలి మనం? ఒకరికన్నా ఒకరిని యోగ్యులుగా ఎంచుకోవాలి. ఒకరికన్నా ఒకరిలో భార్య భర్తలు భర్త కోసం ఎన్నో త్యాగం చేస్తారు. భర్త కూడా భార్య కోసం ఎన్నో త్యాగాలు. ఎప్పుడు నీ కోసం ఇచ్చేసాను అనకూడదు. ప్రేమతో చేసుకున్నాం అంతే. ఏం చేసుకుంటా ఏంటి, అవునా కదా. భార్య బాగోలేదనుకో భర్త ఏదో ఒకటి అయినా అమ్మేనా బాగా చేపించుకుంటాడు. భర్తకు బాగోలేదనుకో భార్య ఏదో ఒకటి మెల్లదన్నా తీసేనా ఆ భర్త ఉంటే చాలు అనుకుంటారు. ఇవన్నీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నీకోసం వచ్చేసాను, నీకోసం ఇచ్చేసాను అనుకోకూడదు మాట. ఏంటి, అవునా కదా. మీరు ప్రేమించండి, పరలోకంగా ఉంటుంది. పరలోకంలో బంగారు ఈదులు ఉంటాయి. తెలుసా మీకు? తెలుసమ్మా? జయశ్రీ అక్క తెలుసా? చూసారండి మీరు? దానిలే గారు చెప్పారు సరే, పరలోకంలో బంగారు ఈదులు ఉంటే లేదు తెలియదు కానీ పరలోకంలో ప్రేమ ఉండిద్దని చెప్పాడు ఆయన. దేవునామను వహిం కలిగింది కాక. ఏంటి, ప్రేమగా మాట్లాడుకోండి. ఎలా మాట్లాడుకోవాలి? ప్రేమగా మాట్లాడుకోండి. ఎంత బాగుంటుందో చూడటానికి ఎలా ఉంటుంది. నేను చదువుతున్నాను, ఒక మనిషి ఎదగాలంటే ఆ తెల్ల కుక్కకి ఆహారం పెడితే అది బలంగా ఉన్నట్టు ఆత్మకి రోజు ఆహారం పెడతా ఉంటే, నేను చదువుతున్నా మళ్ళా 4 రోజుల లోపల అయ్యా అవకాశం ఉంటే వాక్యం ఉండే చెప్తానంటారు మీరు. రేపటి నుంచి మనకి 6:30 కాంచి, రేపు సాయంత్రం 6:30 కాంచి 8 వరకు, అంటే 7కి బైబిల్ స్టార్ట్ అయింది. 4 రోజులు బైబిల్ స్టడీ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఏంటిదమ్మా ఉదయం పెడతారు గూగుల్ మీట్లో లింక్ ఇస్తాం మన వాట్సాప్లో, నా స్టేటస్లో కూడా పెడతా. దాంట్లో నేను దూరంగా ఉంటే దగ్గర ఉన్న వాళ్ళందరూ రండి. చక్కగా ఆదికాండం ఎన్నో తీర్థాలు చెప్పుకున్నాం. ఇప్పటికీ చక్కగా చెబుతున్నాడు దావీదు బ్రదర్. అర్థమవుతుందమ్మా? అర్థం కావట్లేదు. అసలు పెద్దోళ్ళు కూడా అర్థమయ్యేలా చెబుతున్నాడు. 1 గంట రండి, చదువు రాని వాళ్ళు కూడా అర్థమవుతుంది. 4 రోజులు ఇంచుమించు బైబిల్ పూర్తి చేసేస్తాడు. గంటే 8కి క్లోజ్. మళ్ళీ ఓన్లీ బైబిల్ స్టడీ. ఆదికాండంలో ఏముంది, మొదటి అధ్యాయంలో ఏముంది మొన్న చెప్పాడు చక్కగా. 1 నుండి 11 అధ్యాయాలు 18 సంవత్సరాల లోపు జరిగింది. 12 నుంచి 50 సంవత్సరాలు 400 సంవత్సరాల లోపు జరిగింది. మొదట 11 వచనాల్లో మెయిన్ అంశాలు సృష్టి, తర్వాత ఆదాము గురించేనా అమ్మా 4 అంశాలు చెప్పాడు. తర్వాత జలప్రలయము, తర్వాత గోపురం, బాబేలు గోపురం, తర్వాత 4 చాప్టర్లు అబ్రహాము వాళ్ళ అబ్బాయి
వాళ్ళ అబ్బాయి యేసు. ఎలా ఉంటుంది? ఇదేనా అన్నట్టు ఉంటుంది. అప్పుడు దాంట్లోంచి ఒకటో అధ్యాయం ఏం తయారు చేశారు. రెండో అధ్యాయంలో ఏముంటుంది అంటే రెండో అధ్యాయంలో వాటి పేర్లు. మూడో అధ్యాయంలో ఏముందంటే పాపం ఎలా వచ్చింది. ఫస్ట్ పాపమేమో ఆలోచనల ద్వారా వచ్చింది. సాతాను లూసిఫర్ పడిపోయాడు. మానవులు భూమి మీద వచ్చిన పాపం ఆదాం గారు ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చింది. తర్వాత ఎవరు శపించబడ్డారు. 3 అధ్యాయాలు అయిపోయింది. ఇంత ఈజీగా ఉందా అన్నట్టు అనిపించిందా అనిపించలేదా? నాకు అనిపించిందా మీకు కూడా అనిపించిందా చెప్పమ్మా? అనిపించిందా లేదా? ఖచ్చితంగా నేను చెబుతున్నాను, లాభం వచ్చే పని ఇది. సురేఖక్క ఏంటి, మనకి ఎన్నో లాభం వచ్చే పనులు ఉంటాయి, కానీ అవి మన వెనకాల రావు. ఏంటి, అందరు రండి, గూగుల్ మీట్లో ఏనండి, నోట్స్ రాసుకోండి. నేను చెబుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఉన్నానన్న చేయతండి. ఏంటి, కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఉంటారు. గట్టిగా చెప్పరా, ఇప్పుడు కూడా ఆమె చెప్పరా. ఒక చెవి పని చేస్తున్నా, ఇంకా నాకు ఇది కూడా పని చేస్తున్నా. చెవి పని చేసిందా నాకు? 2 చేలు ఎత్తాడు సుబ్బారావు బాబాయ్ వైశాంతో బాబాయ్. ఏంటి, ఇక్కడ కూడా తూరు పడిపోయాడు నాకు. ఏంటి, దేవుడు చేస్తాడు. మనం సత్యం తెలుసుకుంటే చెప్పకుండా ఉండలేం. మీరు బలపడండి, ఇక మీ భర్తలకి సువార్త చెప్తారు, కుటుంబస్తులు సువార్త చెప్తారు, వాళ్ళు గ్యారెంటీగా మారుతారు. ఇక మనకు మేలు జరిగింది పిల్లరా. రోజు ఆహారం తినాలి. ఇంకొకటి 4వ చక్రం గురించి చెబుతున్నాను. కారుకి 4వ చక్రం. 4 చక్రాలు ఉండాలమ్మా కారుకి. ఎన్ని ఉంటాయి? 4 ఉంటే ఎలా ఉంటుంది అది? దేవుడు రాజు ఏంటి, మనం ఖచ్చితంగా చెబుతున్నాం, మనం అందరం సేవకులు అవుతాం, మనం అందరికి ఉపయోగపడతాం. మనందరికీ ఆయన ఎవరో మిషనరీ చచ్చిపోతే దగ్గర 30 బళ్ళు 50 బళ్ళు ఎదురెళ్తున్నాయి, వెనకాల కాన్వాయ్లో తీసుకెళ్తున్నారు. అమెరికాలో ఎంతోమంది ఏడుస్తున్నారు, అందరికి ఉపయోగపడ్డారు. మరి ముఖ్యంగా చెబుతున్నాను, నీవు ఎదగాలి అంటే రొట్టి రోజు ఇరవాలి, ఇంటింటికి ఇరవాలి. సరే లేదు, వారానికి ఒకసారి చాలా సంఘాల్లో విరుస్తారు, తప్పేం కాదు. వారానికి ఒకసారి విరిచిన తప్పేమీ కాదు. అయినా లేదు, మనకి అది లేదు. మనకి ఎప్పుడు ఇస్తున్నాం మనం? కోటే బాబు చెప్పాలి. ఏంటి, సూట్ రావాల్సిందే మీకు, ఇక తప్పదు, ఇక సూట్ కుట్టియాల్సిందే. ఏంటి, ఎప్పుడు చెప్పండి? నెలకు ఒకసారి. అవునా? పెద్దోళ్ళు ఉన్నారు, ఈ బారు ఉన్నవాళ్ళు, వాళ్ళ సూట్ అయితే మాకు ఇంటి అంటున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ ఫీలింగ్ అలా అనిపిస్తుంది నాకు. ఏంటి, చక్కగా మనం అందరూ వైట్ రైస్లోకి వచ్చేయాలి రాబోయే కాలంలో. అందరూ వైట్ రైస్లోకి వచ్చి అందరూ ఇక పంజాబ్ డ్రెస్లు మంచి వైట్ రైస్ గుర్తు చేసుకోవాలి, పెద్దోళ్ళే చిన్నోళ్ళే. పంజాబ్ డ్రెస్ చాలా మంచిది, మన దేశంలో ఆచారం పంజాబ్ అంటే. ఏంటి, పొట్ట కూడా కనపడదు. ఇక ఏదో అంబరెల్లా మోడల్ అంటారు, అలాంటి కుట్టిద్దాం. ఇక ఈ కటింగ్లు అన్నీ తీసేసి వెంకాయ మక్క వైట్ డ్రెస్ మనకి. ఇక దేవుడు మనం సహాయం చేయను కాక. ఈ పొట్ట కనపడదు, ఇక ఏం కనపడదు, ఇక ఫ్యాట్ గీటి కనపడదు పట్ట. ఏంటి, బల్లారాధనలో దయచేసి మీరు అందరూ చెయ్యండి. బల్లారాధనలో చెయ్యేస్తే మీ మనస్సాక్షి శుద్ధి అయింది. తీసుకునేప్పుడు మనస్సాక్షిని శుద్ధి చేసుకుని తీసుకోండి, హృదయాన్ని పరిశీలన చేసుకుని తీసుకోండి. అనాలోచనగా తీసుకోకూడదు, ఆచారంగా తీసుకోకూడదు. హృదయాన్ని దిద్దుకొని తీసుకోవాలి. ఏం దిద్దుకొని తీసుకోవాలి? తీసుకోవడం వల్ల ఎంతో కొంత దేవుడి దగ్గర అవుతాం, ఎంతో కొంత దేవుడికి. రేపు అన్నది పెట్టుకోమాకండి, బైబిల్ మాట కాదు అది, సాతాను మాట అది. రేపు ఏం జరిగితే ఎవరికీ తెలియదు. ఒకవేళ నేను చెబుతున్నాను, బలవంతంగా నేను కనుక మిమ్మల్ని ఇలా సరి చేయించి వాళ్ళ రొట్టె ద్రాక్ష రసం చేయించాను అనుకోండి, దేవుడి గొప్పలు ఇవాళ సాయంత్రం వేసే రమ్మన్నాడు అనుకోండి, ఇక రేపొద్దున సాక్ష్యం ఏం చెబుతామంటే, దాసు గారు నిన్న తీసుకున్నాడండి బల్లారథంలో రామారావు గారు, లేకపోతే సుధాకర్ గారు, లేకపోతే వెంకటేశ్వర ఇలా తీసుకున్నారండి. కానీ దేవుడు అలా ప్రేరేపించుంటాడు పాస్టర్ గారిని. కానీ ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళిపోవాల్సింది. కానీ హృదయాన్ని దిద్దుకొని దేవుడి శరీరం తినటం వల్ల మనకి చింత ఏం లేదండి. మనం తిని పర్వతం కొంచెం కూరేసుకొని అన్నం తినేసి కార్యక్రమం అయిపోయిందిగా అని శుభ్రం తినేస్తారు. అట్లా కనుక లేదనుకో, వీళ్ళు బల్లారాల్లో పాల్గొలేదు అన్నారనుకో, నేను కూటమి పెట్టినా దేవుడు చిత్తం అయితే మనం చూసి వచ్చామా, వాళ్ళు పరలోకి వెళ్ళారన్నా, ఈడు వచ్చి అంటాడు వెళ్ళాడో లేదో, వెళ్ళిందో లేదో. ఒకవేళ తిని వెళ్తే మనం ఇంటికి వెళ్తామో లేదో, యాక్సిడెంట్లు అవుతాము. చాలా మందికి భయం మాట, కార్యక్రమానికి వెళ్తే వచ్చేప్పుడు యాక్సిడెంట్లు అవుతాము. అక్కడికి వెళ్ళపోయినా యాక్సిడెంట్ అయ్యాయి అయితే
లేకపోతే ఇంటి ఎదురుకి వచ్చి కూర్చొని అమ్మాయి అని పిలుస్తారేమో. వద్దు, వాళ్ళకి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలమ్మా అండి? హృదయాన్ని సరి చేసుకుందాం. ఏం సరి చేసుకుందాం? హృదయాన్ని. నిన్న బలారాధన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి అడగొచ్చి అడగకపోతే అడుగుతున్నారు, నేను ఫీల్ అవ్వకండి. చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చేయని వాళ్ళు ఇప్పుడు చేయేస్తారు. ఇప్పుడు ఎవరు ఆమె చెప్పలేదు. నేను ఎంత మంచోడు అంటే, మీరు ఆమె చెప్పకపోయినా సరే ప్రాసెస్ ఆగదు ఇక్కడ. ఏంటి? సునీత నాకు అయ్యో చెప్పింది, అత్త ఇట్టానికి తలకి చూస్తాను, మొత్తం వింటాను, నేను చేయాల్సిందని చేస్తాను. ఇలా అందరూ ఏమన్నా అడుగుతాను, చెప్పినప్పుడు జాగ్రత్త తింటాడు ఆయన చేయాల్సిందే. ఇప్పుడే ఎందుకు బోడని ఖర్చులోని ఎందుకుగా ఈ కోటను తర్వాత పెడతాం అంటుంది. ఇక మైండ్లోకి వచ్చిన తర్వాత పెట్టేద్దామంటే పెట్టేటివి. ఏంటి? మనకు పరలోకం ఆస్తి కావాలి. ఏ ఆస్తి కావాలి? భూమి మీద అబ్రహం పిచ్చ కాగితాలు అనేవాడు. వీటిని ఏమన్నాడు? కాగితాలని 500 రూపాయల కాగితాలని 2002, 2003లో ఇట్లా నలిపి తీసేసేవాడు. పిచ్చ అనేవాడు. ఏంటి? అట్లా బతికాడు ఆయన. నిజం గొప్ప కోసం కాదు, అడుక్కునే వాళ్ళకి 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వమని నేర్పించాడు మాకు. ఎవరికి? అడుక్కునే వాళ్ళకి వేడన్నం పెట్టండి అని నేర్పించాడు. ఎవరికి? అడుక్కున్న వాళ్ళు వచ్చినా ఏమేమి పెట్టాలి? మనం వేడన్నం పెట్టండి అని నేర్పించాడు. మంచిగా జీవించారు ఆయన. ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే నీతిమంతుల ప్రార్థన, ఆయన జీవించిన జీవితం, ఆయన బోధ. ఒక మాట చెబుతున్నాను పిల్లరా, నల్లకొక ఆహారం పెట్టాం. ఎంతమంది పెట్టారు? పెట్టామో పెట్టలేదు? అర్థమైంది వాక్యం అందరికీ? ఒక్కని గంటన్నర నుంచి ఇదే చెప్పటం. నేను ఇది అప్పుడప్పుడు ఒకసారి ఆగిపోద్ది ఫోను, అప్పుడప్పుడు చూస్తే గంట బాగు చెప్పటం, 1:20 చెప్పటం, అది ఇంచేపట్టి చెప్పామనిపించింది వాళ్ళకి. ఏంటి? మళ్ళీ ఎవరన్నా కొత్తగా వచ్చారనుకో మళ్ళీ బిగింగ్ చేస్తాం, మళ్ళీ 2-3 సార్లు. వీళ్ళకి అర్థమైందా అంటే మళ్ళీ బిగింగ్ చేశారు అయ్యారు పెద్ద కోపం మొత్తం ఉంటే టైం చూసుకుంటూ ఉంటారు వీళ్ళు. మీరు సేవకులైన తర్వాత అర్థమైంది, ఇప్పుడు అర్థం కాదు. టైం చూసుకునే వాళ్ళందరూ సేవకులైన తర్వాత కిషోర్ మీద అంటూ ఉంటారు నేను, అర్థమవుతుందా అంట. 8:30 వీలు చేస్తాడంట, వెంకటరావు మీద 11 అవుతుందంట. ఎంత అవుతుందంట? 12 అవుతుందంట ఒకేసారి. ఏంటి? దూరం నుంచి వస్తున్నారని రోజుకు ఒకరు సాంబారు రైసు వండి కొత్తం పెట్టడం అంటారు. ఏంటి? ఏదైనా సరే వాళ్ళు దిగినప్పుడే తెలిసింది, దిగినప్పుడు ఏంటి? బాలయ్య గారు అన్నారు, నేను సంఘం కట్టినప్పుడు అయ్యగారు వచ్చి నన్ను కూడా అంటాడేమో అన్నట్టు చూస్తున్నాడు ఆయన. ఏంటి? డౌట్ లేదు, మీరు సంఘాలు కడతారు, చర్చిలు కడతారు, మేము వస్తాము, అప్పుడు మీ గురించి ఇలా వచ్చి టయాలు చూసుకునే వాళ్ళు, ఇలా చేసేవాళ్ళు ఇలా చెబుతాం. ఆమేన్. ఒకటే ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం వల్ల బలపడం. మనం సోమవారం నుంచి కూడా తెల్లదానికి ఆత్మకి ఏం పెట్టాలి? మనం నల్ల కుక్కకి వాళ్ళ నుంచి ఫాస్టింగ్. ఇక ఎవరికి ఫీడింగ్? ఇప్పుడు అంటే ఫీడింగ్ అంటే ఏమేమి ఇవ్వాలి? ఉదయం లేవగానే ఏం చేయాలి చెప్పండి? పాటలు వినాలి, బెడ్ కాఫీ తాగాలి. ఏం కాఫీ? ఎక్కడ దొరికింది బెడ్ కాఫీ? క్యాలెండర్లో. వాక్యం చదవాలి, వాక్యము చదవాలి. అపోస్తుల బోధ, సహవాసంలో బుధవారం శనివారం ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలి. ఇక నుంచి ఈ నెల అంతా కూడా బైబిల్ స్టడీలో పాల్గొంటున్నాం మనం. ఒక్క నెలలో మనల్ని దేవుడు నల్లకొక్కని జయించి పరిశుద్ధులుగా దేవుడు చేయను గాక. ఆత్మకి పరిపూర్ణమైన ఫుడ్ పెట్టేలాగా దేవుడు చేయను గాక. ఎంతమందికి విశ్వాసం ఉంది? బైబిల్ క్లాస్లో నేను కనుక పాల్గొంటే నేను నీతిమంతుడిగా మారుతాను, పరిశుద్ధుడిగా మారుతాను. ఎంతమందికి వస్తుంది? ఆమేన్. మీ అందరికి వందనాలు చెబుతున్నాను. బాబా ఒక్క నెల రోజులు సరే, ఒక్క వారం రోజులు రండి, మీకు అర్థమైంది. 7 లోపు రండి. రాలేకపోతే ఆన్లైన్లో నేనండి, దూరంగా ఉన్న వాళ్ళు అయితే. నేను ఈ మాట చెప్పాను అనుకో, ఆన్లైన్లో ఏమన్నారుగా అని చెప్తాడు వీడు. వీడు మామూలుడు కాదు. ఎవడమ్మాడా? మా సురేఖకి మాకే చెబుతాడు ఇప్పుడు. అక్క ఏంటి? అక్క చెప్పింది, వద్దాం ఉన్నాను, ఇట్లా వచ్చింది మనసు. వాడి పరువు అంతా తీసేది. ఎవడ పరువు? సైతాన్ కూడా పరువు అంతా తీసేది.
ఏంటి చక్కగా దేవుడి సన్నిధిలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకో మాట, బల్లారాధనలో నెలకొక్కసారన్నా పాల్గొందాం. ఏంటి ఇందాకడ నిన్న బల్లారాధనలు చేసిన వాళ్ళందరూ ఇంకోసారి చేయొద్దండి, ఇంకొకసారి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెయ్యి ఎత్తన వాళ్ళందరి దగ్గరికి బల్లా వచ్చింది ఈరోజు. ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు ఏంటి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. బయట ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి రండి. ఏమవుదు, యవనస్తులైన వాళ్ళు మోకరించగలిగితే మోకరించండి, ఇబ్బంది ఏం లేదు. మోకరించగలిగిన వాళ్ళందరూ దయచేసి మోకాల మీద వచ్చేయండి. మోకరించగలిగిన వాళ్ళందరూ